రేయ్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళరా. రే బ్రేక్ లేదురా. మనుషులే లేని రోడ్లో బ్రేక్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? అయితే నువ్వే తొక్కు. నిన్ను కూర్చోబెట్టుకొని తొక్కడానికి నేను సైకిల్ నెత్తి మీద పెట్టుకుని షార్ట్ కట్ లోనే వెళ్ళిపోవచ్చు. సరే పెట్టుకో. త్వరగా రారా. రే 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 స్పీడ్ తొక్కకరా. రే 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 ఆగు 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 ఆగు. తప్పండి తప్పండి తప్పండి. అసలు ఎవరే వెళ్ళు? ఎందుకురా ఇంత వేగంగా వచ్చారు? మలయర్సి ఎక్కడికి తీసుకెళ్దామని వచ్చాం. ఏ తనకి ఏమైంది? మలేరిసి బామ్కి సీరియస్ గా ఉందంట. ఆవిడ పోయేలోపు మలేరిసిని తీసుకురమ్మని చెప్పి వాళ్ళ అమ్మ పంపింది. ఏం టీచర్, ఈ మలయర్సి వాళ్ళ బామ్మ చనిపోయిందని 2 సార్లు మన దగ్గర లీవ్ తీసుకుంది కదా, ఈ పిల్లలేంటి మరి ఇలా చెప్తున్నారు? దేనికి ఒకసారి కనుక్కోండి మేడం. మన మ్యాథ్స్ టీచర్ వళర్మతి ఉన్నారు కదా, తనతోనే చదువుకున్నారు. ఏమ్మా వేగండి. స్టీఫెన్, మలయర్సిని ఇలా రమ్మను. నాకు బాగా గుర్తుంది టీచర్, వాళ్ళ అమ్మకి అమ్మ నాన్నకి అమ్మ ఇద్దరు చనిపోయారని చెప్పి తను 2 సార్లు విడివిడిగా లీవ్ తీసుకుంది. మేడం మలయరసి. రామా మలయర్సి, మీ అమ్మమ్మ నానమ్మ చనిపోయారని చెప్పి ఇప్పటికే 2 సార్లు లీవ్ తీసుకున్నావు. ఇప్పుడు వీళ్ళేమో మీ బామ్మకి సీరియస్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇందులో ఎవరమ్మా నీకు ఒరిజినల్ బామ్మ? ఈమె మేడం ఒరిజినల్. అయితే ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు? తను మా తాతయ్య ఉంపుడు కదా మేడం. అదే కీప్ కీప్. దరిద్రం దరిద్రం, వెళ్ళు వెళ్ళి చావు. అక్క అక్క అక్కోయ్, కాళ్ళు నొప్పిగా ఉన్నాయక్క, తొక్కుంటూ వెళ్దాం. రే హాకండ్రా, ఇక్కడ మామిడికాయలు కొట్టుకొని వెళ్దాం, చాలా రుచిగా ఉంటాయి. అక్క బామ్మ సీరియస్ గా ఉంది, మలేపో మామతో మాట్లాడాలని నేను వెంటనే తీసుకురమ్మంది. రే ఆ ముసలిది చాలా రోజులుగా చచ్చిపోద్దని అనుకుంటున్నాం. అది అంత త్వరగా ఏం చావదు. మన ఊర్లో ఉన్న ముసలోళ్ళందరికీ టాటా చూపించిన తర్వాతే అది పోద్ది. నోరు మూసుకుని రండ్రా, మామిడికాయలు కొడతాం. ఏంటక్క ఇప్పుడు కూర్చొని బట్టలు ఉతుకుతున్నావు? కోడలు బట్టలు తను పని సరే కదా. మీరైనా కలిసిమెలిసి ఉన్నారు కదా. సంబంధాలు వచ్చాయి. నీలాంటి దాన్ని వచ్చే ముసల్దానా, తాళి కట్టిన భార్యని సరిగ్గా చూసుకునే దమ్ము లేదు నీ కొడుక్కి. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు తిట్టడానికి ఎంత గుండె ధైర్యం? ఇంకొకసారి ఏమైనా మాట్లాడావనుకో మర్యాద ఉండదు, జాగ్రత్త. నీకు నీ కొడుక్కి ఒండి పడ్డానికి ఉతి పడ్డానికే పడుకుంటున్నాను. రాని నీ కొడుకుని ఈ ఆలంతాడికి నువ్వు అసలు ఏం చెయ్యగలవు? ఎరా ఏదో సీరియల్ ఎందుకు మారుస్తున్నావు? నిన్ను కని నేనేం సుఖపడ్డాను? నాకున్న ఒక్క సంతోషం టీవీయే, అదే చెడగొట్టేస్తావా? హైలైట్స్ మాత్రం చూసి హైలైట్ లేదు, మట్టుకడ్డా లేదు. సీరియల్ చూస్తుంటే ఛానల్ మారుస్తావా? నిన్న నన్ను మ్యాచ్ చూడడం లేదు, ఇప్పుడు హైలైట్స్ చూడనివ్వటం లేదు. నీ ఇష్టం వచ్చింది చూసుకోపో. ఏంట్రా అర్చన బాగా జరిగిందనుకుంటా, మంత్రాలు ఏరియా మొత్తం వినపడుతున్నాయి. అవును, నిన్ను మాత్రం ఇంటి మధ్యలో కూర్చోబెట్టి పూజ చేస్తున్నారా ఏంటి? మోకం చూడు. రేయ్, నువ్వు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ చూసావరా? హైలైట్స్ నిన్న డ్యూటీ అయ్యాక వచ్చే దారిలో సత్య ఏజెన్సీ వాకిట్లో నిలబడి ఫుల్ మ్యాచ్ చూశాను. వాకిట్లో నుంచి చూసినందుకే వీళ్ళెక్కడరా చూడనిస్తున్నారు టీవీని? అయితే మనం ఐపీఎల్ మ్యాచ్ చూసే దారే లేదా? దారెందుకు లేదు, రేపు కూడా చెన్నైలో మ్యాచ్ ఉంది. ఉదయాన్నే వెళ్తే సాయంకాలం మ్యాచ్ చూడొచ్చు కానీ డబ్బులేంట్రా పెద్ద డబ్బులు. మీ మామ దారాల ప్రభు ఉన్నాడుగా, ఓ 1000 ఆయన దగ్గర నొక్కి మిగతాది నేను చూసుకుంటాలే. రే ఆపండ్రా. అయిపోయింది. ఏంట్రా ఈ ముసలిది నిజంగానే పోయి చేరుకున్నట్టుంది. అదే నేను ముందు చెప్పాను, నువ్వే మామిడికాయలు కొట్టుకెళ్దాం అన్నావు. బామ్మ చనిపోవడం నీకు సంతోషమే కదక్క, 3 రోజులు లీవ్ దొరుకుతుంది. అరే పోన్రా, ఆ ముసలిది కరెక్ట్ గా శుక్రవారం సచ్చింది. సోమవారం సచ్చినా 3-4 రోజులు లీవ్ అయినా దొరికేది. ఎందుకు కొట్టమ్మా? నేను మామిడికాయలు కొట్టడానికి వెళ్తే బామ్మ కోసం తెలుసుగా. ఏంటే వాగుతున్నా? బామ్మకి మామిడికాయ అంటే బాగా ఇష్టం కదా. బామ్మకి మామిడికాయలు ఇష్టమైతే ఒక్క మామిడికాయ కోసుకురావాలి, తోటలో ఎన్ని కోసుకొచ్చేస్తావా మొద్దుముండా? ఇదిగో మీ మాయకి వాట్సాప్ లో ఒక ఫోన్ కొట్టు. ఏంటి మలయర్సి చెప్తాలే? ఒక్క నిమిషం మామయ్య. హలో హలో తమ్ముడు శంకరే, నవ్వు ఆపేసి స్ట్రైట్ గా విషయానికి వచ్చాయి.
అది కాదు తమ్ముడు, మన అమ్మమ్మ నా అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఎప్పుడు? ఇప్పుడేరా, కాసేపటికి ముందు. సరే నేను బయలుదేరి వస్తాను గానీ జరగాల్సిన పనులన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఇంకెవర్రా, మన సన్ముఖమేరా. ఎవరు? మా ఇంట్లోనే లెక్క తీసి కమిషన్ కొట్టేస్తాడే ఆ కాల్కులేటర్ షణ్ముఖమా? అవునరా, మనకి ఏ అవసరం వచ్చినా అతనే పరిగెత్తుకుంటూ వస్తాడ్రా. సర్లే, వాడు సొంత ఇంటి కార్యాలకే కమిషన్ కొట్టాడు, మన ఇంట్లో కొట్టడానికి. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. సరేరా. అన్నా, సన్ముఖం అన్నా, అన్నా, సన్ముఖం అన్నా, అన్నా. ఎక్కడ మనిషి? నేను ఇక్కడ ఉన్నాను, అక్కడే ఉన్న పిలుస్తున్నావు. తమ్ముడు నీతో మాట్లాడాలంట అన్నా. ఇటువు చెప్పయ్యా. ఏంటి షణ్ముఖం అన్న, ఎలా ఉన్నారు? ఇంట్లో అక్క పిల్లలు అందరూ బాగున్నారా? ఏమయ్యా, నేను అమ్మ చనిపోయిన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నువ్వు మీ అక్క గురించి అడుగుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అంటేనా, నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. సరే. జరగాల్సినవన్నీ దగ్గర చూసుకోండి. అయ్యా, నువ్వు 4 నెలల తర్వాత అయినా సరే క్షేమంగా వచ్చారు. అంతవరకు అమ్మ బాడీని భద్రంగా చూసుకునే బాధ్యత నాది. సూపర్ అన్న, మా అక్కకు ఒకసారి ఫోన్ సరే, ఇవ్వు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీతో మాట్లాడతాట. ఏది తమ్ముడు? అక్క, ఏంట్రా? నా చేతిలో 25,000 పెట్టు. మీకు సరేరా, నచ్చినది నేను వచ్చి చూసుకుంటాను. అలాగేరా. సరేనా? సరేరా అన్నా, కొంచెంసేపు ఉండను. అమ్మా, కొంచెం జరగండి. పెళ్లి ముందుగా పిలుస్తాను. ఇది నువ్వు తీసుకో. ఇంకో అరగంటలోగా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఒక నిమిషం ఉండు, మళ్ళీ చేస్తాను. అన్న 25,000 ఉన్నాయన్న, చూసి చెయ్యండి అన్న. మలేసి ఇచ్చిన డబ్బంతా లెక్క రాసుకో. మీ మామ ఇచ్చాక లెక్క చెప్పాలి. రే, ఇదిగోరా, ఇందులో 23 ఉన్నారా? సరేనా. ఏంట్రా ఇది? ఫ్లెక్స్ మనీ పేరేమో పెద్దదిగా రాసి, నా పేరేమో పెన్సిల్ తో రాసినట్టు చిన్నదిగా రాశారు. దీనికి ఎందుకు ఫీల్ అవుతావు? ఒక 2,000 ఖర్చు పెడితే మీ ఫోటో పెద్ద చేసి బజార్ లో బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ వేసేద్దాం. సూపర్ రా. ఇదిగో నీ ఖర్చు మీద డబ్బు సరేనా. వాట్సాప్ లో ఫోటో పంపిస్తా. సరేనా. పెద్దదిగా పెట్టాలా? పెట్టేద్దాం. ఆ? పెట్టేద్దాం. సరేనా? వెళ్ళు. వస్తానన్నా. రారా. ఏయ్, 500 తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పాళ్లేవే, ఇప్పుడే మెలుకున్నావా ఏంది? ఎరా వదులు మామ, నీ దగ్గర డబ్బులు తీసుకుని లండన్గా పారిపోయాను. అవును, పెద్ద మల్లయ్య మాటలకి ఏమి తక్కువ లేదే. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది నీ దగ్గరికేగా. ఆ ప్రేమ అర్థం చేసుకో మామా. కళ్ళకి తేనె బాటిల్ జీవించి కడ్డారా డబ్బులు కొట్టేసే రకం నువ్వు. అవును, నువ్వు ఊరికి ఇటు రావు కదరా. ముందు వచ్చిన విషయం అంటే కక్కు. రేయ్, మళ్ళీ డబ్బడిగా అనుకో, మొహం పచ్చడైపోద్ది. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోలేక మూసుకొని కూర్చున్నా. ఇవ్వడానికి ఒకరుంటే తీసుకోవడానికి 4 ఉంటారు. తీసుకున్నోడు ఇచ్చేస్తే ఇచ్చినోడికి ఏం మర్యాద? రే, ఓ పక్క ఎండ మండిపోతామంటే నీ సామెతలు ఒకటి. నేను నా ఫ్రెండ్ ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. 1000 రూపాయలువే. ఆ? అప్పుగా ఇవ్వు. అప్పు అంటే ఏంటో తెలుసారా నీకు? తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా తిరిగిచ్చేదారా అప్పు. అవును, నువ్వు ఎప్పుడైనా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చావంటరా? గౌరవమైన మాటని అగౌరవపరచు. అన్నయ్య, పన్బన్నయ్య, చెప్పండి అన్నయ్య. రేయ్, ఏమైందిరా? ఇప్పుడే నేను చూసొస్తున్నాను, కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావు. అన్నయ్య, వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చావంటే కోడిని పట్టినట్టు లబక్కమని పట్టుకో. వచ్చేస్తానా? అన్నయ్య, ఎలా వస్తున్నావు? యా, బుల్లెట్ మీదే. సరే సరే, బుల్లెట్ మీద రా అన్నయ్య. నేను సంద చివరిన ఉంటాను. విన్నావు కదా, బుల్లెట్ మీదే వస్తున్నాడట. దూరం నుంచి సౌండ్ వినిపించినప్పుడే లోపలికి వెళ్ళి దాక్కో. వసేవ్, ఆ ఆవును వదిలిపెట్టే. ఆడొచ్చాడంటే నేను లేనని దాన్ని తీసుకుపోతాడు. చాలా రోజులుగా రైస్ మీ దగ్గర ఓ పార్టీ తప్పించి తిరుగుతున్నాడు. రా, వెళ్ళాడు సంగతి చూసుద్దాం. మాయా 1000 రూపాయలు. 1000 రూపాయలు ఊరికే ఇలా నష్టపెట్టకరా. నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళదేంట్రా? వసూలు అవగానే నీకు 1000 రూపాయలు ఉండు. ఏ భయ్యా, అన్నా, అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్తున్నాను, కొట్టును భద్రంగా చూసుకో. సరే అన్న. ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారో లేదో, నోట్లో ఒక్కేసుకొని ప్రతి ఓడు అన్నాన్ని పిలవడం నేర్చుకున్నారు. ఆవలింతకు అన్నున్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు కదా. సామెత నక్కండి. వెళ్ళు మామా. ఎరా, నువ్వేదో కుర్రాళ్ళకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట. సర్లే మామా, సామెతలు చెప్పే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది? అవును, నువ్వు పెద్ద అరిస్టాటిల్వే, సామెతలు చెప్తున్నావంట. వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నారదీయకుండా వదిలేరు చూడు, దానికి సంతోషించరా. ఏంటన్నయ్య నువ్వు వందేస్తున్నావు?
కాదు 100 రూపాయలే ఇస్తున్నావు అదే చెప్పే పని అడిగాను చేసేది అన్నయ్య. లేదు కానీ చేతి ఖర్చులకు మాత్రం డబ్బులు అడుగుతారు వచ్చి ఇదిగో. ఏంటని ఎలా అనేసావు వీడిని పట్టుకోవడానికి 4 రోజులు తిరిగాను తెలుసు కదా. ఏ, ఉంచుకోరా ఎప్పుడు ఇదే పాట. థ్యాంక్స్ అన్నయ్య. వెళ్ళనా అనా వెళ్ళనా? రండి లోపలికి రండి. అన్నను పిలువదినా? ఆయన బయటికి వెళ్ళారుగా. అన్న ఇంట్లో ఉన్నాడని తెలిసే అక్కడికి వచ్చినాం. వెళ్ళి పిలువదినా? ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా? అనుమానం ఉంటే మీరే చూడండి. లోపలికి వెళ్ళి చూడు. ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవమే. అర్జెంటుగా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువణామలై వెళ్లారు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఏంటది? ఏంట్రా మావయ్య లోపల ఎవరు లేరు. అడలు చూడరా. ఆ, తమ్ముడు అటు పక్క వెళ్ళకు. పాము పిల్లల్ని పెట్టింది. ఏం పర్లేదు. ఎలాగరాటు ఎందుకురా లేనిపోయిన గొడవలు? పైగా నా టైం అస్సలు బాగాలేదు. వదినా అన్న రాగానే కనీసం ఆ వడ్డీ డబ్బులు అనేమని చెప్పు. 6 నెలలుగా అస్సలు లేదు, వడ్డీ లేదు. కొంచెం నువ్వైనా నచ్చ చెప్పొదినా? సరేండి. ఆ మాదేశ్ నా కొడుకు మనల్ని బాగా ముంచాడ్రా. పొట్టి 200 కోసం మండు టెండలు అటు ఇటు తిప్పుతున్నాడు. నా చేతికి దొరకల నా కొడుకు సచ్చాడే. నేను 100 రూపాయలు అడిగితే 100 సాకులు చెప్తావు, కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావు. అది గడ్డుగా వచ్చి నుంచొని తలకొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలనరా? ఓరే వాళ్ళు వెళ్ళిపోయారు, కిందకి దిగిరా. బాగా చూసి చెప్పువే, వెళ్ళినట్టు వెళ్ళి దాక్కుని నన్ను పట్టుకుంటాడేమో. అంత ఏమీ తక్కువ లేదు, కిందకి రా. అయ్యో బాబాయ్. మాయా ఫోన్ కొడుతుంది చూడు. ఆడే ఆ మాదేశ్ నా కొడుకే. ఏం చేస్తానో చూడు ఇప్పుడు. రేయ్ అమ్మనా నా అన్నయ్య నన్నెందుకు తిడుతున్నావు అన్నయ్య? డబ్బులు కావాలంటే 150 అడిగి తీసుకోవచ్చు కదరా. మమ్మల్ని ఎండలో అటు ఇటు తిప్పుతున్నావు. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య? ఆ వేలుచామి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. వేలు సవి చెట్టు పై నుంచి కింద పడ్డా. నువ్వు రావడం చూసి భయపడి చెట్టెక్కి దాక్కున్నాడంట. దిగేటప్పుడు కమ్మిరికి పడిపోయారంట. రేయ్ నన్ను మోసం చేయాలనుకుని చెట్టెక్కినోడిని ఆ దేవుడే పైనుంచి నెట్టేశాడు చూసావా? దేవుడు నెట్టేసింది ఆడిని కాదన్నయ్య. ఆ? చెట్టు మీద నుంచి కింద పడి మీటర్ వడ్డీ అది ఇది అందరూ మాట్లాడుకుంటున్నారన్నయ్య. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తోంది. వాడికి ఏమైనా అయిందనుకో నీ పరిస్థితి. రేయ్ మాదేశే ఇప్పుడు నేనేం చేయాలరా? నువ్వు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోన్నయ్యా. ఎలాగో మన గవర్నమెంట్ హాస్పిటల్ చేరుస్తారు. ఇక్కడ పరిస్థితిని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను. డబ్బులు రెడీ చేసుకో. మీ దొడ్డి నేను చూసుకుంటాను. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వేమన్నా మీటర్ వడ్డీకి చక్కెర వడ్డీకి డబ్బులు అప్పించావు. చాలా తక్కువ వడ్డీకే కదా. వారా అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇదొకటి. అప్పు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కర్నుల్లా చూస్తారు. అప్పు తీర్చమని అడిగితే నన్ను కర్కోటకుడు అంటున్నారు. కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. అన్నా నమస్తే. చాలా రోజులైంది చూసి. ఏమయ్యా మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది. కండిషన్ లో ఉన్న ఒక పెట్టి పంపించు. పర్లేదు తీసుకో అన్నా. రే ఓ 7,000 తీసుకు. అన్నా ఒక నిమిషం, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. త్వరగా కనిపయ్యా. రే నితీషో అన్నా వెళ్లేదారిలో వైన్ షాప్ లో మందు కొనాలి, గుర్చే. చెప్పు అన్నా. గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలుసామని ఒకరిని అడ్మిట్ చేసి ఉంటారు. ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు. సరే అన్నా. బయలుదేరు. ఏమయ్యా నీ పాటికి బీహారోడికి అంత డబ్బు ఇచ్చేసావు, అది పట్టుకుని వాడు పారిపోయాడంటే? బీహార్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్నా. వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, మనూరులో ముంచే వాళ్ళు ఉంటారు. సరే వాడిని హాస్పిటల్కి పంపించేసావు, మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు? అదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మామయ్య డబ్బులు ఉండరా నువ్వు ఒకటివి. ఏమయ్యా పోనీ ఇతన్ని తీసుకెళ్ళమంటావా? ఇదంతా నేను చేయలేనన్నా, మీరు వేరే. రేయ్, ఇదిగో నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ మామ. నీకే తెలుసు
ఆ సోది న్యాయాల వల్ల ఏ పని జరగట్లేదని అన్నతో పాటు వెళ్ళి ఆ పెట్టిని మాత్రం ఫిక్స్ చేసి ఇవ్వరా ప్లీజ్ రా. అయ్యో మామయ్య ఐపీఎల్కి వెళ్ళాలి. ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది, ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చురా. అయ్యో నేను అంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను. తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా? చూస్తానన్నా. ఓ చూడడానికి టైర్డ్ అయిపోతావా? వెటికి నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి 300 రూపాయలు ఇస్తానరా. నీకు కావాలంటే 200 కలిపి 500 రూపాయలు ఇస్తానరా. ఇస్తావా మామా? వారి పిచ్చి నా కొడక. ఇదిగా డబ్బు డబ్బు అని పరా. అన్నా వెళ్దామన్నా. రే బండి తీసుకుని రారా. డ్రైవర్ బాబు బండి సరేనా ఎక్కండి. అన్నా డీజిల్ కు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించు. ఒరే వెటికెళ్ళి అనయ్య పని బలగం లెక్కలో 8,000 కలుపుకో. సరే అనయ్య. బాబు ఈ వ్యాన్ అతను సొంతమేనా? అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు? వ్యాన్ కి ఫైనాన్స్ చేశాడు, వడ్డీ రాలేదు, అసలు రాలేదు. అందుకే వ్యాన్ ఎత్తుకొచ్చి వ్యాన్ కి డీజిల్, డ్రైవర్ కి బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు. అదే కదా అనుకున్నాను. ఇది ఐస్ బాక్స్ పెట్టి బండిలో లేదే. పరుగంటే ఇలాంటి పరుగు కాదన్నా. ఆ, ఇవాళ రాత్రికి రిటర్న్ అయ్యి రేపు ఉదయాన్నే ఒక పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి. ఏంటి బాబు శవ పెట్టి తీసుకెళ్లే బండిలో పెళ్లి పనులేంటయ్యా? అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు. ఇదేంటయ్యా? దీని పేరు యింగ్ యాంగ్. దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది. అన్నా ఈ రాత్రి పగలు సంతోషం, దుఃఖం, జననం, మరణం ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి. వీటన్నిటిని సమంగా తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నదే పన్బు మామ పద్ధతి. అరే రే రే బండి ఆపోయ్యా. ఎందుకన్నా? అరే కొట్టు దాటిపోయామయ్యా, బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు. సైడ్ లో అక్కడ ఆపుతా. వెళ్ళనా? దిగు దిగు త్వరగా దిగు వెళ్ళు. అక్కడే చెప్పాను కదా త్వరగా దిగరా. జాగ్రత్తగా దిగన్నా, నిలబడిపోవద్దు. చెప్పరా. రే నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, నేను 1500 రెడీ చేశాను. చిన్న పనుందని కాస్త బయటకు వచ్చాను, కొంచెం లేట్ అవుతుంది. రాగానే చెన్నైకి బయలుదేరదాం రా. నువ్వు రెడీగా ఉండు. డోర్ మూయరా. బండి టైం అయింది. ఓ క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఈ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయరా? అన్నా ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా? అది కాదయ్యా, పెళ్ళిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం. ఇంకో 2 రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉండాలి. ఈ తీర్థాన్ని అక్కడక్కడ చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి. ఓ అది సరే, ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా? ముసలిది వెయిట్ పార్టీయా? ఆవిడ కొడుకొకడు సౌదీలో ఉన్నాడు. వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకో అని అన్నాడు. నేను సరే అన్నాను, మాట నిలబెట్టుకోవాలి కదా. అన్నా సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే. వాడేమన్నా అంత పెద్ద మనిషి ఏంటి? అలాగేం లేదయ్యా, ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు. పశువుల్ని మేపినా వాడు ఒక మనిషే కదా. వాళ్ళలో కూడా ప్రేమ పుట్టింది. ముత్తుమారికి వడివేలనే ఒక అన్న ఉన్నాడు. వాడు కట్టార్లో పనిచేస్తూ ఉండేవాడు. వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే. ఎంత పొగరుంటే వదలవే. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావారా? ఇప్పుడే చూసుకున్నాను రా. ఓ చూసావు కదా, నా చెల్లి తెలుపు, నువ్వు నలుపు. తను 10వ క్లాసు, నువ్వు 8వ క్లాసు. బర్రెలు కాచుకునేవాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా? వడివేలు, ఆవులను మేపిన నుండి దేవుడు అంటున్నారు, గేదెలను మేపిన నన్ను భావనలేవా? ఓ అయితే నువ్వు దేవుడువా? దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది. ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమాన్ అంటున్నావు? అరే అక్కడేనయ్యా విషయం అంతా ఉంది. మలయప్పన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయప్పన్ సౌదీకి వెళ్ళిపోయాడు. సౌదీకి వెళ్ళిపోయాడా? అక్కడేం చేస్తున్నాడన్నా? 8వ క్లాస్ ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా? అక్కడ ఒంటెలు మేపు. గేదెలు మేపాడు, అక్కడ ఒంటెలు మేపుతున్నాడు అనమాట. ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగతాళిగా అన్నావు? అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా? చూడు, ఇది చూడు, ఇది కూడా చూడు. సౌదీ మహారాజు ఒంటెల్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్. ఓహో అదా విషయం. రే అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క వనజే కదా? ఇది వనజ కాదన్నా, తన చెల్లెలు పుష్ప. ఏవయ్యా కొంచెం బండి ఆపు. అటాక్ పండి చెల్లెలు అంటున్నావు, ఇంత సింపుల్ గా ఉందేంటి? ఏంటి అటాక్ పండి నీకు తెలుసా? అటాక్ పండి తెలియకుండా ఉంటాడా? ఓ చచ్చిపోయిన ముసలావిడ అక్క కొడుకేనా అటాక్ పండి? ఎంత దూరంలో తీసుకెళ్ళి చూడు.
అన్నయ్య ఏంటి పుష్ప పెద్దమ్మ అంత్యక్రియలకే కదా బయలుదేరావు? బస్సు వెళ్ళిపోయింది. పొద్దున్న 5:30కి మళ్ళీ బస్సు. ఎక్కడ అలా నుంచోకు. ఏం చేయాలని అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. సరే సరే అడ్జస్ట్ చేస్తున్నాం. సరే ఎక్కి లోపలికి రా. రేయ్, వెండికి జాగ్రత్తగా కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. ఏమా పుష్ప, అన్నయ్య మీ అన్న అటాక్ పండి ఎలా ఉన్నాడు? తనకేమన్నయ్యా, బీరంగిలాగా దర్జాగా ఉన్నాడు. ఇంకా విశేషాలు ఏమిటి? ఇంకేముంది, మలయ పని వస్తేనే విశేషం. ఐఫోన్ తీసుకురమ్మని చెప్పాను, తెస్తాడో లేదో చూద్దాం. ఏమా అమ్మ అంత్యక్రియలకు వస్తూ ఇవన్నీ తీసుకురామని చెప్పావా? ఆడి తీసుకురాకపోతే ఆడి చేతిలో ఉన్నది లాక్కుంటమే. ఏమంటావు వెటికెళ్ళి? కరెక్టే. స్పైనల్ కార్డ్ లో దెబ్బ తగిలి పేషెంట్ పారాప్లజిక్ కండిషన్ లో ఉన్నాడు. 48 అవర్స్ అయితే గానీ ఏంటనేది చెప్పలేము. అది సరే, ఇతను ఎందుకు చెట్టెక్కాడు? చక్రవడ్డీ వాళ్ళు వల్లే ఇలా అయింది. ఓ, ఇది చక్రవడ్డీ కేసా? ఏమా పోలీసుకి ఇన్ఫార్మ్ చేసావా? లేదు డాక్టర్. ఏంటమ్మా నువ్వు? ఒక అతను వడ్డీ బత్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదంటున్నా? చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్. చక్రవడ్డీ టార్చర్ అని నాతో చెప్పలేదు సార్. ఎలా చెప్తారమ్మా? చక్రవడ్డీ వాళ్ళు కుతికల మీద కూర్చున్నప్పుడు సామాన్యులు అసలు ఎలా మాట్లాడగలరు? మనమే ముందుకొచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా. ఓకే డాక్టర్. కొట్టానంటే అమ్మాయి వెనక్కి కూర్చుంటే గాల్లో తేలిపోతుంటారు. ఆపరా అక్కడ. లైసెన్స్ ఉందో లేదో చూడు. ఆపోయా పేపర్లు తీసుకుని దిగిరా. ఎర్రచంద్రం దొంగలు ఉన్నాయేమో చూడాలి. తలుపుది. ఏంటన్నయ్యా? అరే డబ్బుల కోసం ఆపి ఉంటారమ్మా. నువ్వు ఒకదానివి. అదిగో వచ్చాడు. చూసుకోండి. స్టేషన్. ఏంటి హెడ్, ఏంటి విషయం? ఏంటి షణ్ముఖం ఎక్కడున్నావు? మరి ఎక్కడ ఉండాలి హెడ్? దిగవే. షణ్ముఖం దిగు. చూసి ఏం చేయబోతారు? బాధ్యత అనేది ఉందిగా మాకు. చెయ్యాలి చెయ్యాలి. ఏంటి షణ్ముఖం సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునయ్యా, ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకువెళ్తున్నావు. నీ పాటికి నువ్వు వ్యాపారం చేసి అంత సరుకు ఊళ్ళో తీసుకెళ్తున్నావు. ఫుడ్ లేదు కదా, ఏం చేయమంటారు? తప్పు షణ్ముఖం. ఏంటయ్యా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది, రెన్యూవల్ చేయించలేదా? సారీ సార్, చేస్తాం సార్. అన్నా ఏమిటన్నా? ఇన్స్పెక్టర్ తెలిసినోడే, మాట్లాడి వస్తాను. నీ పేరేంటయ్యా? ఆంటోనీ స్వామి. ఆంటోనీ స్వామినా? ఏంటక్కడ గొడవ? సార్ ఆంటోనీ స్వామి అని పేరు పెట్టుకుని అయ్యప్ప మాల వేసుకున్నాడు సార్. జేసస్ 40 ఏళ్ళుగా కొండకెళ్తున్నాడు. ఆయన ఎవరు అడిగే దిక్కులేదు. తను ఏ స్వామిని మొక్కితే నీకెందుకు? పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఇవ్వు. సార్ బండిలో బ్రాందీ విస్కీ రమ్ అని చాలా బాటిల్ ఉన్నాయి సార్. అది కదా ముందు చెప్పాల్సిందే. అది వదిలేసి తన హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటావేంటి? ఇవ్వు. నువ్వు పక్కన నిలబడు. అన్నా ఇక్కడే ఇంత లేట్ అవుతుంది. నేను రిటర్న్ అయి పొద్దున IPL కి వేరే వెళ్ళాలి. ఉండవయ్యా, మాట్లాడొస్తాను కదా, ఉండు. మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది? టైం అవుతుంది సార్, కొంచెం త్వరగా పంపండి. షణ్ముఖం నీకు మాత్రం టైం అవుతుందా? మాకు టైం అవట్లేదంటే ఏంటి తొందర? సార్ పొద్దున్నే చనిపోయింది, లేట్ అయితే బాడీ చెడిపోతుంది. లోపల బాడీ ఉందా? ఐస్ పెట్టుకు తోడుగా 4 బాడీలు వెంటున్నాయి సార్. లెక్కలు తేవడమే కాకుండా శవాలు తీసుకెళ్లే బండిలో షేరటోల మనుషులు ఎక్కించినట్టుగా అంతమందిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నావు. నీకు తెలియదైంది. చట్ట ప్రకారంగా ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ లోకి పంపించాలి. ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడడానికి. 3000 ఉంటాయి. ఏంటి 3000? బాలీవుడ్ అంతలో మార్కెట్ ఎక్కడ ఉన్నాయా బాబు? నీ దగ్గర డబ్బు ఉంది కదా, అది అన్నా నేనే IPL మ్యాచ్ చూడడానికి 1500 అప్పు తీసుకున్నాను. అతను 3000 అడిగాడు, 1500 మాట్లాడి సెట్ చేశాను. నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి లెక్క ఇచ్చేస్తాను. ఇచ్చేస్తారు కదా? అరే ఇస్తానయ్యా, ఇవ్వు ఇవ్వు. ఎంత ఉంది? ఏంటి ఉండి హెడ్, ఏంటి ఇలా మాట్లాడతావు? సార్ నేను బయలుదేరుతాను సార్, మళ్ళీ కలుద్దాం. బండి ఇవ్వయ్యా. అమ్మా బండి ఎక్కమ్మా, బండి ఎక్కండి. ఇతనే సార్. సంభవం ఎప్పుడమ్మా జరిగింది? ఒక 2-2:30 ఉంటుంది సార్. 2:30కి జరిగితే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు? ఎవరమ్మా అక్యూస్ట్? అదేనమ్మా, ఆ వడ్డీకి తిప్పేతన పేరు చెప్పు. పండ్బళగన్ సార్. ఎవరా ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టు పెట్టుకున్నాడే అతనే కదా? అవును సార్. అప్పెంతమ్మా? 15,000 సార్. వడ్డీ ఎన్నేళ్ళు కట్టారు? 2 ఏళ్లు కట్టాను సార్. ఇంటికి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు సార్. ఆ ఇంకో వ్యక్తి ఎవరు? తెలియదు సార్. హెడ్ సార్. వాడెవడో చూడు. అలాగే సార్. ఏం చెప్పి బెదిరించారమ్మా? ఏం బెదిరించలేదు సార్. ఏంటి బెదిరించలేదా? వాడు భయపడేగా చెట్టు వెంచి కింద పడింది. నువ్వు బెదిరించలేదంటున్నావు. కంప్లైంట్ ఇచ్చే ముందు ఎంత కన్ఫ్యూషన్ ఉంటే కోర్టులో ఎలాగమ్మ కేసు నిలబడుతుంది? ఇప్పుడు వచ్చి బెదిరించలేదు అలా ఇలా అంటే? చక్రవడ్డీ కేసే ఇచ్చేటప్పుడే స్ట్రాంగ్ గా ఇవ్వాలమ్మా.
వడ్డీ ఇవ్వకపోతే పేగులు తీసి మాలేసుకుంటాను, ఇంట్లో మొత్తాన్ని తగలేస్తాను, మనుషులు తీసుకొచ్చి బెదిరించాడు, ఇలా ఏదో ఒకటి చేతేనమ్మా ఈ కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి. హెడ్ చెప్పినట్టు స్టేట్మెంట్ రాసి ఇవ్వు. సరే సార్. హెడ్ వాడితో ఒకడు వచ్చాడు కదా, ఆ, వాడు ఎవరో ఏంటో కనుక్కుని వాడి పేరు FIR లో కలుపుకో. అలాగే సార్. అయ్యో పిన్ని, పిన్ని ఎక్కడున్నావు పిన్ని? నా పిన్ని. రే వెతికెళ్ళి పెట్టి దింపు. అయ్యో పిన్ని. హలో మండపం రెడీనా? రే నేను రే ముందు పెట్టి ఎప్పుడు దించి బయలుదేరారు? డబ్బులు తీసుకొని నేను బాక్స్ వెళ్ళిపోదాం. దింపుతున్నాను. అంతవరకు త్వరగా అసలు బయలుదేరండి. రే 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 ఆ బాక్స్ తీయమంటే ఈ పెట్టి తీస్తావేంట్రా? లోపల పెట్టరా ఎంతవా? ఇవ్వదే. రే వెతికిడి నిన్ను ఏం దింపమన్నాను? ఆ బాక్స్ దింపరా. జాగ్రత్తగా దింపండి. పట్టుకోండి. నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. పెట్టే ఏంటి ప్యాకెట్లు చేపెట్టుకుని ఉంచున్నావు? రేయ్, నేను పెట్టి సరే పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. రేయ్, నేను వచ్చింది ఈ పనికి కాదు. రే ఆ గేట్ బాగా తెరవరా. ఏమయ్యా జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. అన్నా ఆ? టక్కుని బాడీని తీసి పెట్టి నన్ను పంపించండి అన్నా, నేను వెళ్ళాలి. ఏమ్మా శంకరి, శంకరి బాక్స్ వచ్చిందమ్మా. కొంచెం ఆగన్నా, అమ్మకు స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయిస్తున్నారట, 10 నిమిషాలు వచ్చేస్తారులే. వచ్చాక డబ్బులు తీసుకుని వెళ్దు కానీ. సరేనా? కాసేపే. ఇలా చూడు పన్బు, చక్రవడ్డీ కేసు కాకుండా IPC 306, IPC 506 ఇలా 2 సెక్షన్ల కేసు ఫైల్ అయింది. తన భార్య ఏమో చక్రవడ్డీ బాధ వల్లే అతను చెట్టు మీద నుంచి దూకాడని కేసు ఫైల్ చేసి వచ్చింది. ఆ SI ఏమో చాలా స్ట్రిక్ట్. చూసుకోవయ్యా, ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గాని చేశారంటే 2 రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు. చూసుకో. ఇదో హెడ్ ఎస్ఐ మనోడే కదా, ఏదైనా మాట్లాడు, నువ్వే ఫిక్స్ చేయొచ్చుగా. ఇది చక్రవడ్డీ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్. కొంచెం తెలివిగానే డీల్ చేయాలి, లేదంటే మాకే పెద్ద తలకానే పోతుంది. ఇదో హెడ్, నేను ఎవరికి చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వను, ఎవరిని బెదిరించాలా. ఒట్టి 3 రూపాయలకి వడ్డీ ఇచ్చేది. 6 నెలలుగా వడ్డీ కట్టలేదు, అసలు ఇవ్వలేదు. సరే నేరుగా వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అనుకుంటే సెట్ ఎక్కడం రానాడు, సెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు. దీనికి నా మీద కేసు పెట్టారు. ఇదేమన్నా న్యాయంగా ఉంది హెడ్? ఇదంతా పనికిరాదు పనిబాయ్. వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అది సరే, నీ అంటే ఇంకోడు వచ్చి బెదిరించాడని రాసిచ్చింది. ఎవరాడు? వాడి నంబర్ నాకు ఇవ్వు. హెడ్, వాడు మా అక్క కొడుకే హెడ్. వాడి నెంబర్ ఎందుకు నీకు? వాడు నాతో పాటు ఊరికే వచ్చాడు. అరే నేను కూడా ఊరికేనా అడుగుతున్నా. FIR లో రాయటం వల్ల తన కూడా విచారించాలి కదా. బాబు అంతా రెడీగా ఉంది, నువ్వు బాక్స్ ఆన్ చేసి వెళ్ళిపోతావు కానీ రా. సరే రా వెళదాం రా. ఇదిగో, ఏ సమస్యలు రాకుండా పూర్తి చేయండి. ఇవన్నీ చూస్తుంటే తల పగిలిపోయాం, ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. నువ్వు కంగారు పడక పనిబాయ్, ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేసుకో. ఏం చేస్తున్నాడు? ఏంటయ్యా అంతా సరిగానే ఉందా? ఏంటో. రే సరిగానే ఉంది. తీసుకురండి రా. అలాగేనా? పుష్ప నువ్వు కొంచెం పక్కగా ఉండు. రే ఈ మోత తీరా. వచ్చిన కాన్ చేయండి. ఏయ్, అటు పట్టుకోవయ్యా. ఊరికే నాకు పని చెప్పామంటే మొహం పగల కొడతాను. జాగ్రత్త జాగ్రత్త తీసుకురండి. నువ్వు కొంచెం పక్కగా ఉండు. జాగ్రత్త తీసుకురండి. అంతే, అలాగే అటువైపుకు రా. జాగ్రత్త జాగ్రత్త. రే కాళ్ళు పట్టుకో. రే తల లోపల పెట్టరా. రే కాళ్ళు చూడరా, ఇప్పుడే తీసి పైన పెట్టరా. జాగ్రత్త. తప్పుకోండి, మీరు ఇలా రండి. స్విచ్ ఆన్ చేయవయ్యా. నువ్వు ఇలా రా. ఏం చేసావయ్యా? మొత్తం ఊరంతా కరెంట్ పోయింది. నేనేం చేయలేదన్నా, ప్లగ్ పెట్టాను అంతే. అదేలాగయ్యా, మేము కూడా ఎన్నో ప్లగ్లు పెట్టాము. నువ్వు పెట్టినప్పుడే ఊరు మొత్తానికి కరెంట్ పోయిందంటే నువ్వే ఏదో తప్పుగా పెట్టావు, దానికి నువ్వే బాధ్యుడివి. నేనేం చేయనండి. ఏయ్, అసలు తనెలా బాధ్యుడవుతాడు? చావుకీడు దాని పని చూపిస్తుంది కదా. చీకట్లో ఉంది అమ్మాయి, మలయరిసి వెళ్ళి దీపం పట్టు. రండయ్యా, ఏమైందో చూద్దాం. ఇదేంట్రా కొత్త సమస్యలో ఉంది. ఏమయ్యా, మీ ఇంట్లో చావుకి మేమెందుకే కరెంట్ లేకుండా ఉండాలి? బాబు కొంచెం ఓపిక పట్టు. ఏదో పోల్లో ఫ్యూజ్ పోయి ఉంటది. ఇదిగో వెళ్ళాడు కదా, కరెక్ట్ చేస్తాడు. కొంచెం ఓపిక ఉండు. పెట్టి కనెక్షన్ పోయి ఊరంతా కరెంట్ తీసావు కదయ్యా. ఏమయ్యా, ఎవరైనా కరెంట్ పోలెక్కి అసలు ఏమైందో చూడండి అయ్యా. అదిగో అలా చూడవయ్యా, లైన్ మ్యాన్ వచ్చేసాడు. అయ్యో సరిగ్గా లుంగినే కట్టుకోలేవు, ఫీజు ఎలా పెడతావయ్యా? పోయాడు.
లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని పని చేయకుండా చేసావని మన మీద కేసు వేసి ఉండేవారు. ఏమయ్యా షణ్ముఖం, కరెంట్ కట్ చేసిన వాడినే పైకెక్కి ఆ ఫీజు వేయమని చెప్పు. అవునయ్యా, ఊళ్ళో ఉన్న పెద్ద ఆయన చెప్పారు కదా, పోలికి కొంచెం ఫ్యూజు వేయవయ్యా ప్లీజ్. నన్నెక్కమంటారేంటన్నా? అసలు ఏంటిది? బాబు చెప్పా. పక్క వీధిలో సీరియల్ సినిమా చూసే వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ముందే ఏదో ఒకటి చేసి కరెంట్ రప్పించాయి. అవునయ్య. లేకపోతే పెద్ద గొడవలు జరిగితే జాగ్రత్త. అవునయ్యా, కింద వీధికి పెద్ద వీధికి అసలు ఏమాత్రం పడదు. ఎన్నో ఏళ్లుగా పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, హత్యలు అంటూ చాలా కేసులు ఉన్నాయి. ఈ కరెంట్ సాకుతో గొడవలు పెడతారు. దయచేసి పైకెక్కి అన్నా, అయ్యా నేను స్వామి, అక్కడికి ఎక్కలేనన్నా. వైపు పెళ్లికి వెళ్ళాలి, నేను పొద్దున పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి. ఏదో ఒకటి తక్కువ తేల్చేసి రావయ్యా. అప్పుడు నువ్వు పైకెక్కి కనెక్ట్ చెయ్యి. రావయ్యా, ఇంతమంది చెబుతున్నాగా కొంచెం ఎక్కవయ్యా. సరే, ఫీజు వేయడానికి ఏదైనా నాకు ఇవ్వండి. అది కొంచెం ఇవ్వరా. ఇదంతా రెడీగా పెట్టుకుంటా. ఎలవయ్యా. స్వామి, నువ్వు ఫ్యూజ్ అయ్యి నేను బండిని తిప్పుకొస్తా. అలాగే ఇద్దరం వెళ్ళిపోదాం. తిప్పుకురా. డబ్బులు ఇస్తే నేను ఆ, ఇదిగో వెళ్ళిపోతాను. ఇచ్చేస్తా. ఆగు. ఏమయ్యా, నువ్వు ప్లగ్ పెట్టిన వెంటనే ఊరు మొత్తం కరెంటు పోయింది. నువ్వు వెళ్ళగానే ఏదైనా సమస్య అవుతే మలయప్పనికి ఎవరు బదులు చెప్తారు? అందుకే మలయప్పని వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అయ్యయ్యో అన్నా, నేను రాత్రికే వెళ్ళిపోవాలన్నా. ఏమయ్యా, ఊరు పెద్ద మనిషి చెప్పిన తర్వాత నిన్ను పంపగలనా? ఉండవయ్యా, పని పూర్తి చేసి వెళ్ళు. అందుకే నేను ముందే రానన్నాను. మీ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏంటి పెద్ద, నేను చెబితేనే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచించి చూడు. ఆ 500 కోసం ఆశపడే కదా నువ్వు వచ్చావు. అన్నా, దయచేసి నన్ను వదిలేండి అన్న, ప్లీజ్. అరే నేను వెళ్ళాలి. ఉండవయ్యా, ఆ ముసలావిని దివ్యంగా సాగనంపుదాం. అందరూ చెబుతున్నారు కదా. అర్థం ఉండవయ్యా. చేసుకోండి ఉండవయ్యా, ఉండు, నేను చెప్పేది విను. ఉండవయ్యా. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను బయలుదేరతా. నాకు పొద్దున పెళ్లి సవారు ఉంది. రేయ్, నువ్వు కాస్త ఆగరా. అదే నువ్వు రావయ్యా, రా. అందరూ చూడండి కదా, రా. నేను చెప్పేది విను. డ్రైవరు, నువ్వు బండి తీసుకుని బయలుదేరు. అన్నా, ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాలన్నా. ఏమయ్యా, ఇంట్లో శవాన్ని పెట్టుకుని నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటావేంటి? పని పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ గానిలే. అమ్మా అమ్మా, ఐస్ బాక్స్ తీసుకొచ్చిన తమ్ముడిని కొంచెం ఇక్కడ ఉండనివ్వు. ఏంటి పొల్లైస్ అమ్మే అబ్బాయా? ఏంటి పుల్ల ఐసా? పుల్లైసు కాదు, ఐసు బాక్స్ తెచ్చిన తమ్ముడు. బాగా పరిచయం పెంచుకో, రేపు నీకు ఉపయోగపడతాడు. ఆ, బతుకున్నప్పుడే వీళ్ళు నన్ను ఎవరు చూడలేదు. తను చాలా అదృష్టవంతురాలు. చచ్చిపోయిన తర్వాత కూడా మలయప్ప తన ఐస్ పెట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నీకంత బాగా కోరికగా ఉంటే ఆవిడ పక్కనే పడుకో. బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. భోజనం అంతా ఏం వద్దన్నా, ఫోన్ లో ఛార్జ్ లేదు. ఏదేదో ఏర్పాటు చేస్తున్నారు. నా ఫోన్ కు ఛార్జర్ ఏర్పాటు చేయండి. ఎరా, నీ దగ్గర ఛార్జర్ ఉందా? మలేసి దగ్గర ఉంది. ఆ? మలేసి. అవును, ఇదిగో బాబు, అదిగో అక్కడ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి పెట్టుకో. అన్నా, మీరే తీసేయండి అన్నా. ఏమయ్యా, అది మన సొంత ఇల్లు లాంటిది, అక్కడికి వెళ్ళి పెట్టుకోకూడదా? వెళ్ళి పెట్టుకోవయ్యా. అన్నా, రేయ్, మనం వెళ్ళి భోజనం తెద్దాం, నువ్వు వెళ్ళి పెట్టుకోవయ్యా. ఈ అబ్బాయిని ఇక్కడే ఉండనివ్వు, నువ్వేం మాట్లాడకుండా ఉంటే చాలు. ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు. నేను అక్కడ ఆఫ్ చేశాను, అదే ఆఫ్ అయిపోయింది. నన్ను ఇక్కడ అడవిలో ఇరికించావు కదా. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవడ్డీ కేసును రాయించుకున్నారు. నా దగ్గరేమో డబ్బులు గుంజుతున్నారు. అయ్యో, తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు. ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇంకా నయం, తప్పించుకున్నావు అనుకో. ఏంటి మామ అంటున్నావు? మామ, హలో మామ, హలో. ఏమయ్యా, ఎవరిని అడిగి చార్జర్ తీసావు? ఏమన్నా తీసుకునే ముందే అడిగి తీసుకోవాలని మీ అమ్మ నేర్పిలేదా? చార్జర్ అని సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం కూడా రాలేదు. నోరు చెడు పెద్ద గుహలాగా. ఎక్కడి నుంచి వస్తా? ఏమన్నా? బామ్మకి ఎంతమంది పిల్లలని అడిగాను. ఆ మాత్రం భయం ఉండాలి. భయపడ్డానులే. ఎంతమంది పిల్లలని అడిగితే జవాబు చెప్పకుండా వెళ్తాంది. ఆరుగురిని కానీ అనాథగా బతుకుతున్నాను. ఏమయ్యా, ఒకటి అడిగితే కోపం తెచ్చుకోగా? దీనికే కోపడలేదు, ఇకపై కోపడతానా ఏంటి? ఈ పెట్టి చల్లగా ఉంటదా, ఏడుగా ఉంటదా? దీని పేరు ఐస్ పెట్టి. మన ఊర్లో పేరుకు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి. ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది. కనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాద్ధాంతం జరిగిందే. లోపల సాకేమన్నా కొడతదా? కాటికెళ్లే బాడీకి షాక్ కొడితే ఏంటి, నిప్పట్టుకుంటే ఏంటి? కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా. లేదు నాయనా, తెలుసుకోవాలని అడిగానంతే. పని ఈ సంవత్సరం పుట్టినరోజు ఎప్పుడనా? పోయిన సంవత్సరం బిర్యానీ వాసన ఇంకా పోలేదనా? పోరా, నువ్వు ఒకటివి ఇసుగు పుట్టిస్తూ ఉన్నారు. ఏం సేటు, ఎట్టా ఉన్నావు? అరే రండి పనుపు సార్, ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు. వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా. ఒక ఎదవకి డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడని కష్టాలని ఇప్పుడు పడుతున్నాను. మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా వెండో బంగారం పెట్టుకునే డబ్బులు ఇస్తాం. అది వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర ఉందో చూడు. మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేము పడం. వస్తువు ఉండటం వల్ల వాళ్లే మమ్మల్ని వెతుకుంటూ వస్తారు. కానీ మీరు ఉత్త పేపర్ల మీద సంతకం తీసుకుని లబోదిపోమని తిరుగుతారు. అదే సమస్య అయితే
మీ దగ్గర చేతులు కట్టి డబ్బు తీసుకున్న వాళ్ళే మిమ్మల్నే చేయి చూపించి మాట్లాడతారు. అది మీ వాళ్ళు. అబ్బాబా ఎట్టా మాట్లాడతారులే. ఆ, ఆ, ఉత్తి పేపర్కి ఏం మర్యాద ఉంది? నువ్వే చెప్పు పంబే. అన్నిటినీ పోగొట్టుకుని కష్టమని వచ్చినోడి దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కోవడం నాకు అస్సలు నచ్చదు. డబ్బు మాత్రమే కాదు, డబ్బు అడగడానికి వచ్చిన వాళ్ళ మొహం కూడా మేము చూస్తాం. ఇప్పుడు ఏముంది, అది కూడా పెద్ద సిక్కుల్లో పడింది. నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇదిగో తిను. రే ఐపీఎల్ మ్యాచ్ చూడాలరా. సోనీ మ్యాక్స్ ఎవరింట్లోనే వస్తుందేమో, కొంచెం అడుగు. మ్యాక్స్ అంటే ఆగయ్యా, మ్యాక్స్ అంటే మలయర్సిగా తెలుసు. వెళ్ళి మలయర్సిని పిలుచుకురా. రానా? అక్క అన్న పిలుస్తున్నాడు. మలయర్సి, ఆ క్రికెట్ చూసేది ఏదో అన్నా, ఆ లెక్కల ఛానల్ పేరు ఏదో చెప్పావు, దాని పేరేంటి? రే లెక్కలు కాదు, సైన్స్ కాదురా, అది సోనీ మ్యాక్స్. అది పే ఛానల్, మన ఊర్లో అంతా రాదు. మా ఊరు పిల్లలందరూ చాలా భయపడతారన్నయ్య. ఆ? అందులో దెయ్యాల సినిమాలు వస్తాయంట కదా, అవన్నీ ఇక్కడ చూడరన్నా. రే అందులో దెయ్యాల సినిమాలు మాత్రమే రావురా, మంచి సినిమాలు వస్తాయి, మ్యాచ్లు వస్తాయి. డబ్బు కట్టి చూడాలి. పిచ్చినా కొడుకులు, చార్జర్ లేదు, ఛానల్ లేదు. అయ్యో బాగా చిరికిపోయినాయి. రే న్యూస్ పేపర్ అయినా వస్తుందారా? ఉదయాన్నే 6:30కి మొదటి బస్సులో వస్తుంది. తర్వాత బస్సు సాయంకాలం 6:30కే. ఆ పైన ఆకాశానికి చందమామ వస్తుంది. హలో, ఇదిగో చార్జర్, పొద్దున్న కల్లా ఇచ్చేయి. చార్జర్ కాదు, చార్జర్. అన్నాయ్ అన్నాయ్. హే దినేష్, బస్సోడు ముత్తమ్మ కొట్టు ముందు పేపర్ పెట్టి వెళ్తాడు, అది కింద పడే ముందు తీసుకొచ్చారా? సరే అన్నయ్య. అన్నా రానే, ఏడు దాకా పోదాం. రేయ్ ఏదో అమెరికాకి వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు, మెల్లిగా చెప్పరా. ఆత్రమైనా అవసరమైనా కాసేపు మెల్లిగా రారా. నిన్నటి నుంచి అడుగుతున్నావు కదా, అందుకే త్వరగా వస్తున్నాడు. ఆగాగా మెల్లిగా రారా, ఏంటి అవసరం? ఏంట్రా ఇది? సాయంకాలం పేపర్ మా ఊరికి పొద్దునే వస్తుంది. మరి పొద్దున్న పేపర్? అది సాయంకాలం వస్తుంది. ఏ ఊర్రా మీది? రానాయ్ పదా. ఇవన్నీ బాంబులైతే ఖచ్చితంగా మీది వీరవంశమేరా. ఇదిగో నే తీసుకో. ఏ కాలేజీలో చదువుతుందిరా? కాలేజా? నువ్వు ఒక వాడివి. మలయర్సి ఇప్పుడే స్కూల్లో +2 చదువుతుంది. ఇప్పుడే +2 చదువుతుందా? అవునన్నయ్య, తనకి లెక్కలు రావు. ప్రతి ఒక్క సంవత్సరం లెక్కల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది. ఏదో ఈ సంవత్సరం కరోనా ఆల్ పాస్ కోటాలో పాస్ అయ్యి +2కి వచ్చింది. తనకు అసలు సిగ్గేదారా? తనెందుకు సిగ్గుపడాలి? డబ్ మ్యాచ్ మ్యూజిక్ యాప్ లో తన ఆడే ఆటకి ఊరు మొత్తం దిమ్మ తిరిగిపోయింది. ఎవరిని చూసినా ఒక డబ్ మ్యాచ్. ఇదిగో చూడు, నాతో కూడా డబ్ మ్యాచ్ చేసింది. సూపర్ రా. ఏం బాబు, మా వాడికి మలయర్స్ వీడియోలు చూపిస్తున్నారా? బాబు, మలయర్స్ మా అమ్మాయితో 1వ క్లాస్ నుంచి చదివింది. పాఠాలు బాగా చదువుద్ది, కానీ లెక్కలు మాత్రం రావు. మా అమ్మాయి ఆ స్కూల్లో టీచర్ అయిన తర్వాతే మలయర్సి 12వ క్లాసులోకి వచ్చింది. వాళ్ళ బామ్మ ఏ ఎదవా కూడా నా మనవరాలికి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోయాడని టీచర్లందరినీ తిడుతూ ఉండేది. మలయర్సి అక్కకి లెక్కలు మాత్రం వచ్చుంటే ఈ పాటకి ఎక్కడైనా కలెక్టర్ అయి ఉండేది. వీడు తహసీల్దార్ అయ్యేవాడు. వెళ్ళరా, వెళ్ళి కూర్చొని చదువుకో. ఎవరికి లెక్కలు రాక ఊరికే తిరుగుతున్నారు. అవునన్నయ్య, నాకు లెక్కలు రావు. లెక్కలంతా ఒక పెద్ద విషయం కాదురా, సింపుల్ టెక్నిక్. ఏంటయ్యా సింపుల్ టెక్నిక్ అంటున్నావు? నీ లెక్క ఎలా ఉంటది? అన్నా నాకు లెక్కలు మాత్రం వస్తాయన్న. మిగతా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా లెక్కల్లో 100కి 100 తీస్తాను. అందుకే చెంగంలో లెక్కల మాస్టర్ గా ఉండేవాడిని. నువ్వు మలయర్స్కి అలాగే ఆపోజిట్. నీకు లెక్కలు మాత్రమే తెలుసు, తనకి లెక్కలు తప్ప అన్నీ తెలుసు. ఇదిగో నీకు మార్చుకోవడానికి బట్టలు. మలయప్పను వస్తున్నాడు, రేపు అతను వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తయ్యాక నేను నిన్ను పంపించేస్తాను, సరేనా? ఏంటి షణ్ముగా, 2 సైడ్లు పెద్ద పెద్ద చెట్లుండేవి, ఒకటి కనపడడం లేదు. అవన్నీ వరదలోనూ తుఫానుల్లోనూ కొట్టుకుపోయాయి. వరద తుఫాను వచ్చి తీసుకుపోయిందా, లేక మన ఎమ్మెల్యే వరదరాజును వచ్చి తీసుకుపోయాడా? ఏమయ్యా, నీ పాటికి నువ్వు ఇలాగే 4 మాటలు మాట్లాడేసి సౌదీకి వెళ్ళిపోతావు. మేము ఇక్కడే ఉండాలి, నువ్వు కొంచెం ఊరుకోవయ్యా. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఊరు ఎడారిగా మారిపోతుంది. సౌదీలో ఉన్న వాళ్ళందరూ ఒంటెలు తీసుకొచ్చి ఇక్కడ మేపుకుంటారు, చూడండి. ఏమయ్యా, కారు వస్తున్నట్టుంది. అవును, కార్ దగ్గరికి వచ్చేసింది.
ఏంటి ఎంతమంది కూర్చున్నారు? మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారా? సౌదీలో ఒక రోజు మహారాజు నాకు విందిచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎడార్లో ఉండగా కంట్లో దుమ్ము పడకూడదని ఇదిగో ఈ కళ్ళజోడు నాకు ఇచ్చాడు. ఈ కళ్ళజోడు మా అమ్మకి పెట్టి నేను ఆనందపడతాను. చివరి వరకు ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు, అర్థమైందా? ఇంకెందుకు ఆలస్యం? అమ్మ కళ్ళని చివరిగా చూసుకునే వాళ్ళు చూసుకోండి అయ్యా. పోరా. బాధ లేకుండా కట్టుబట్టలతో అన్ని వదిలేసి తన బాయ్ ఫ్రెండ్ తో చెక్కేసింది. ఇంకా అక్కడి నుంచి రేయ్ ఏంట్రా చూస్తున్నారు? ఏం లేదన్నయ్య, ఊరికే. ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నారు? నిజం ఏం చెప్పండి. లేదన్నయ్య. లేకపోతే అన్నయ్య దాచిపెట్టారు. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఎప్పుడు చూడు యూట్యూబ్ లో ఇలకే అని ఒక కమెంట్ చూస్తున్నాడు. అలాగారా? ఊరికే టైం పాస్ అన్నయ్య. టైం పాసా? టైం ని మంచి విషయాలకి పాస్ చేయండి రా. అప్పుడే లైఫ్ లో నువ్వు బాస్ అవ్వగలవు. బిగ్ బాస్ అన్నయ్య. బిగ్ బాస్ అవుతావో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ జస్ట్ పాస్ అవుతావు. నేను బానే చదువుకునేవాడిని అన్నయ్య. ఈ లెక్కలు మాత్రం అసలు బుర్రకెక్కలేదు. లెక్కల మాస్టర్ 9th టేబుల్ రాలేదని మోకాలేయమన్నాడు. అందుకే స్కూల్కి వెళ్ళడమే మానేశాను. నీ లెక్కల మాస్టర్ అడిగిన 9th టేబుల్ ని ఈజీగా చెప్పిమంటావా? 9 3 తో మల్టిప్లై చేయి. 3 తీసుకో. 3 1 తీసేయి. 2 ఉందా? 9లో 2 తీసేస్తే ఎంత అవుతుంది? 7. 7 పక్కన రాస్తే 27 అన్నయ్య. 9 3 27. అంతే కదా, చాలా సింపుల్ రా. ఎక్కడ నేర్చుకున్నావన్నయ్య ఇంత బాగా చెప్పిస్తున్నావు? అంతా యూట్యూబ్ లోనేరా. యూట్యూబ్ లోనా? అవునరా. ఈ ఇలక్కి అలక్కి అని వెతకడం మానేసి ఈజీగా లెక్కలని యూట్యూబ్ లో కొడితే 1000 వీడియోస్ వస్తాయి. అవును, దీనికి యూజ్ చేసుకోవాలరా. ఇదా పట్టుకో అన్నా. వచ్చి 3 రోజులు అవుతుంది. ఆ సౌదీ నుంచి వచ్చేసాడు కదా, ఎప్పుడు బాడీ తీస్తారని అడిగి చెప్తే కొంచెం బాగుంటుంది. అరే ఉండవయ్యా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు. 2 రోజుల నుంచి అలసిపోయాం. గుండెల్లో గ్యాస్ పట్టేసింది. ఒక సోడా తాగెళ్దాం. అమ్మా కూల్గా ఒక సోడా ఇవ్వు. సోడా ఉంది సన్ముఖం, చల్లగా లేదు. ఏమైంది? మా ఆయన బతుకున్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్, దానికి వయసు అయిపోయింది కదా. ఊళ్ళో ఉన్నది ఒకే కొట్టు, ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనిపెట్టుకోవచ్చు కదా. ఇక్కడ జరిగే వ్యాపారానికి నేను దేన్ని నమ్మి ఫ్రిడ్జ్ కొనాలి? మొత్తం కొట్టుకెళ్ళి సిగరెట్ తీసుకురా. ఏంటి సిగరెట్టా? ఏన్నయ్యా ఊళ్ళో ఉన్న నాళ్ళు సిగరెట్టే కాల్చేవాడు కాదు, కాల్చే వాళ్ళని తరివేవాడివి. ముసల్ది పోయి అందరూ బాధపడుతుంటే ఈ టైంలో సిగరెట్ అంటావేంటి? అమ్మ పోయింది కాబట్టి కాలుస్తున్నా. నాకు సిగరెట్ కాల్చడం బాగా వచ్చు. ఒక టైం సిగరెట్ కాలుస్తుంటే చూసి అమ్మ నన్ను చీపురు కట్టతో కొట్టింది. ఓ అయితే ఆ రోజే ముసల్దానికి నువ్వు సిగరెట్ కాల్చనని మాట ఇచ్చావు కదా. అవును. ఇంకోసారి సిగరెట్ కాలిస్తే నేను చచ్చిపోతానని చెప్పి ఒట్టేయించుకున్నా. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను, తనే నిలబెట్టుకోలేక పైకిపోయింది. నువ్వు వెళ్ళి తీసుకురారా. 2 పట్టరారా. ఏంటి 2? నేను ఒకటిగా అడిగా. ఒక సేఫ్టీ కోసం చెప్పా. ఎవరికి? నీకే అన్నయ్య. నువ్వు వచ్చినప్పుడు ఏంటి? ఈ తమ్ముడే ఆ ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చాడు. హలో. 2-3 రోజులుగా ఊళ్ళోనే ఉండిపోయాడు. అమ్మని ఎప్పుడు తీస్తామో తెలిస్తే ఇతను పంపించే ఏర్పాట్లు చేస్తాను. రండి. మీ కష్టం నాకు అర్థమైంది. మా అమ్మని చివరి వరకు దగ్గరుండి చూసుకోవాల్సిందే, వదిలేసి వెళ్ళిపోయాను. హలో. అది నా తప్పే. ఏదో వచ్చానా చూసానా కొరివి పెట్టానా అని కాకుండా ఈ రోజంతా మా అమ్మని నేను అందంగా చూడాలి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ ఎప్పుడు చల్లగా లేదు. ఈ ఒక్క రోజైనా తను చల్లగా ఉండని. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. బాబు, కూర్చో, అన్ని నేను చూసుకుంటాను. అరే, కూర్చోవయ్యా. కూర్చోమంటుంటే ఏంటన్నా పొట్లంలో మర్చి తీసుకొస్తున్నారు? ఓ అటాక్ పండి వచ్చినట్టున్నాడు. అటాక్ పండి ఏంటి? ఇతనా అన్నా? ఏంటి అటాక్ పండి అంటే గొప్పగా ఊహించుకున్నావా? అతను స్ట్రాంగ్ గానే ఉండేవాడు. 6 నెలల క్రితం అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఊళ్ళో 5-6 పాండీలు ఉన్నారని ఒక గుర్తు కోసం అటాక్ పాండి అని పెట్టుకున్నాం. రేయ్ చూసారుగా మా అన్న తాగి ఎలా అయిపోయాడు? అదేం లేదన్నా, నేను ఈ మధ్య పెద్దగా తాగడం లేదు. ఎందుకు తాగుతారు? నేను డబ్బులు ఇవ్వడం మానేశానుగా. రేపటి నుంచి తాగమయ్యా. నువ్వు తాగకపోతే గవర్నమెంట్ కి లాస్ కదా. ఏమయ్యా ఎలా అంటున్నావు అలా అంటున్నావు? అలాగే చెప్తాను రా. ఎందుకంటే నేను సౌదీ నుంచి వచ్చాను. మూసుకునుంచో. ఈ ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎవడూ నన్ను పట్టించుకోలేదు. డబ్బు ఉంటేనే ఎవడైనా గౌరవిస్తాడు. ఏమన్నా మన అమ్మ మీద మనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరిల్లు? మన ఊరు మహిళా స్వయం సహాయక బృందం 100 రోజుల ఉపాధి పథకంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏడవడమే వాళ్ళ పని. దీనికి ఎంత ఇస్తారు? రోజుకు 300. కమిషన్లు అవి ఇవి పోగా చేతికి 200 వస్తాయి. మనిషికి 600 ఇస్తాను. నోరు మూసుకోమను. లోపలికి వెళ్ళి చెప్పు. ఏయ్, ఏడుపు లాపని చెప్పు. అందరినీ ఏడుపు లాపని చెప్పు. ఏడుపు లాపను. ఎవరు ఆడకూడదు. అందుకే వెంటనే ఏడుపు ఆఫీసర్ చూడు.
ఇలా చూడు, చివరి రోజుల్లో మా అమ్మని చూసుకోకుండా ఎంతో బాధ పెట్టాను. దీని తర్వాత మా అమ్మని చూడలేను. అందువల్ల ఈ చావు పెద్ద జాతరలా ఉంటుంది. భలే అన్నా, ఏంటయ్యా ఈ టపాసులు ఎక్కడికున్నారేంటి? అదే మన బలరాం ఉన్నాడు కదా, అవును, లోకల్ ఎలక్షన్ లో నిలబడి గెలిస్తే పేలుద్దామని ఇవన్నీ దాచుకున్నాడు. అని డిపాజిట్ పోయింది. ఊరికే ఉంచుకున్నావు కదా ఇవ్వయా అని అడిగాను. వాడు ఏనుగు ధర చెప్పాడు, నేను గుర్రం ధర ఇచ్చి తీసుకున్నాను. అందరినీ వాడుకుంటావే, ఊరికినే పడున్నాయి కదా. ఇలా చూడు బామా, ఏంటయ్యా? వాళ్ళ అమ్మ చావుని ఇలా అద్భుతంగా పండగలాగా జరుపుతున్నాడే, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎలా జరుపుంటాడు? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈడు చిన్న పిల్లోడే కదా. అది సరే, వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు? అదెందుకు అడుగుతావులే, గొర్రె గుద్ది చచ్చిపోయాడు. ఏంటి, గొర్రె గుద్ది చనిపోయాడా? అవునవును, అది సంక్రాంతి అప్పుడు బాగా తాగేసి అలంగానల్లూరు ఎద్దుని ఆపగలుగుతానని ఓరగా నిలబడ్డ గుడికిచ్చిన గొర్రె మీద వెళ్ళి పడ్డాడు. బదులుకి అది మర్యాద చేసింది. ఎద్దు పొడిసి చచ్చినా కూడా ఏదో మర్యాద ఉండేదేమో. మొగుడు గొర్రె గుద్ది చచ్చిపోయాడన్న బెంగతో ఏరమ్మ ఏరత్వంతో పోయింది. అన్నా, పేలుతున్న ప్రతి టపాకాయలోనూ మా నాన్న మొహం కనిపిస్తుంది. ఏమయ్యా, ఏంటి వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నావుట? తెగ ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద? వీళ్ళ మీదే. వీళ్ళ వీళ్ళు తాగిన తాగుడికే మా అమ్మ చచ్చిపోయింది. వీళ్ళు తాగిన తాగుడు వల్ల మీ అమ్మ చనిపోయిందా? నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. ఊర్లో మందులు మాత్రలు దొరకట్లేదని ప్రతి నెల డబ్బులు పంపించి మా అమ్మకు మందులు కొనిపెట్టమన్నాను. ఆ డబ్బుతో బాగా తాగేసి మా అమ్మని చంపేశారు. రేయ్, మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించకూడదు, పొండ్రా ఇక్కడి నుంచి. పొమ్మంటున్నానా? ఏంట్రా అలా చేశారు? మలయప్ప నాయన వల్ల ఇంకా మాట్లాడుతున్నాడు. వాళ్ళని వెళ్ళండి అయ్యా, చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మ మొహం కనిపిస్తుంది. మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. రే రే రే, అతను మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు చేసిన పనికి అతను మీతో మాట్లాడమే గొప్ప విషయం. ఇదిగో మీకు 2 టోకెన్లు ఇస్తున్నా. ఇక్కడ అన్ని పనులు పూర్తయిన తర్వాత రేపు ఈ టోకెన్లు వెట్టికల దగ్గర ఇవ్వు. అతను నీకు క్వార్టర్, వాటర్, సైడ్ డిష్ అన్ని ఇస్తాడు. సరేనా? పొండ్రా. షణ్ముఖం అన్నా, వస్తున్నా. జంగం ఇన్స్పెక్టర్ స్పీకింగ్. దీని నుండి వచ్చినాడు. అక్కడ రాజవంశస్థులు ఒంటెల్ని మేపుతూ డబ్బు బాగా సంపాదించుకుని వచ్చాడు సార్. నేను చూసుకున్నాను. గుణంలో మంచోడే సార్, నోటి దోలే కొంచెం ఎక్కువ. ఉండబోయా, మళ్ళీ మాట్లాడతాను. సార్ షణ్ముఖం సార్, రండి సార్. సార్ కూర్చోండి సార్. ఏమా లేమ్మా లేమ్మా. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. నువ్వు ఇటు రామ్మా. ఏంటి షణ్ముఖం సార్, పెద్ద పండగలా చేస్తున్నారేంటి? మర్యాద పూర్వకంగా స్టేషన్ లో చెప్పాలని తెలీదా? మిగతా వాటికి పరిగెత్తుకుంటూ వస్తావుగా, తెలీదా? బాబు ఇలా చేయాలని ఆశపడ్డాడు సార్, మీరు తప్పుగా అనుకోకండి. కొంచెం చిన్న ఫార్మాలిటీసేగా. సార్, తమ్ముడు ఏదో సౌదీ నుంచి వచ్చాడని తెలుసుకున్నాను. ఖర్జూరం పళ్ళు సీజన్ అయిపోయింది, అందుకు వచ్చాను. అన్నా, ఆయన ఫార్మాలిటీ ఏదో అడుగుతున్నాడు, ఏంటో చూడండి. అదంతా నేను చూసుకుంటానులే. సార్, మీ ఫోన్ రింగ్ అవుతుంది. సార్, డిఎస్పీ కాల్. ఎవరు? మాట్లాడండి. సార్, ఇక్కడ అళగమ్మల బందోబస్తుకు వచ్చానండి. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షణ్ముఖం, డిఎస్పీతో మాట్లాడి బందోబస్తుకి ఏర్పాటు చేశారు. మన వాళ్ళు 40 మంది వస్తారు. అలాగా? భోజనాలకు ఎటువంటి లోటు ఉండకూడదు. 60 మందిని పంపండి. మీరు కూర్చోండి సార్. ఇది కూడా మిగతా ఊర్లో జరిగే జాతర లాంటిదే. ఒక జాతరలో డ్యూటీ. అందరూ ఒకే చోట నిల్చోకుండా ఊరు చుట్టూ అందరూ రౌండ్స్ కొట్టండి. ఓకేనా? బయలుదేరండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. బాబు, అమ్మకి ప్రభుత్వం మర్యాద చేద్దాం అనుకుంటే పోలీసులు ఒప్పుకోలేదు. గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాటిని చంపేశారు. ఇదంతా అవసరమా? సారీ బాబు, గురి తప్పింది. గురి తప్పలేదు సామే, అమెరికాని కరెక్ట్ గానే కాల్చాడు. థ్యాంక్ యూ సామ్యూ. సేమ్ టు సామి. ఆ బిల్లివయ్యా. షణ్ముగన్నయ్య, షణ్ముగన్నయ్య, ఉండు గురువా, టైం అవుతుంది అన్నయ్య. తప్పుకోవయ్యా, తప్పుకో. ఫస్ట్ మమ్మల్ని పంపించు, పనులు చాలా ఉన్నాయి షణ్ముఖం. ఎడ్డో,
పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా. ఇన్స్పెక్టర్కి ఇస్తే మా కడుపు నిండుతుందా? పొద్దున్నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం. ఏంటయ్యా నువ్వే చూసావు కదా. తీసుకో హెడ్, తీసుకో. దారివ్వండి, ఇక మీరు వెళ్ళండి. వెళ్ళండి, 8 మంది ఉన్నాం. మీరు వెళ్ళండి హెడ్. ఊరికే చెప్పిన మాటలు చెబుతూ ఉన్నారు. ఎంతయ్యా? 300. ఇదిగో సంతకం పెట్టవయ్యా. నువ్వు పన్బళగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడో అడుగు. సరే అన్న. నీ విలువయ్యా. పొద్దుటికి వచ్చేస్తా. చెప్పరా మావయ్య, ఇక్కడ పని అంతా అయిపోయింది. నువ్వు వస్తావా, నన్ను బండికి పంపించమంటావా అని షణ్ముగాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సమస్య తీరలేదురా మామా. అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామా. నువ్వు అక్కడే ఉండరా, ఉదయాన్నే వస్తాను, మాట్లాడుకుందాం. వచ్చి తగలడు. మలయప్ప, నాయనా మలయప్ప, నాయనా మలయప్ప. షణ్ముగన్న, ఏంటయ్యా? మా మావయ్య వచ్చేసాడు. నమస్తే అన్న. పన్బు బాగున్నావా? బాగున్నాను. వెటన్నా నేను బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉండండి, నేను మలయప్పని తీసుకొస్తాను. ఏం మావయ్య, నువ్వు చెప్పేది చూస్తుంటే ఎవరికో ఉపచారం చేపి బాగా ఇరుక్కున్నావు అనుకుంటా. అనుకోవడానికి ఏముంది, బాగానే ఇరుక్కున్నానుగా. వచ్చేటోటి సౌదీ రిటనా. స్వామి, దానికి ఎంత పెట్టు. ఇది ఇక్కడే ఉన్నాయి అన్న. ఏమయ్యా? ఎక్కడే ఉంచమంటున్నానుగా. సరే ఉంచావయ్యా. ఏమయ్యా, ఇతనే పన్బళగన్. ఇతను మలయప్పన్ సౌదీ నుంచి వచ్చాడు. ఓ, మీరే వానరా? అవునండి. ఇదంతా చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఏమండే, ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఉండగా దీంతో ఎందుకండి మీకు వ్యాపారం? ఇక్కడ మీకు ఇవన్నీ సెట్ అవ్వండి. ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేశాక మీ ఊర్లో కరెంటు పోయిందిగా, అట్టాగా అన్ని ఊళ్ళలో పోద్ది. దేంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు? తర్వాత అన్నా, మా అమ్మ చివరిగా ఇందులోనే ఉండింది. దీన్ని గుడిగా భావిస్తున్నాను. రేట్ ఎంతో చెప్పండి, మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏమండి, దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్, మీరేంటంటే దీనికి గుడి కడతామంటున్నారు. దీనికి నేనేం ధర చెప్తానండి? దీంతోటే మీ జీవనోపాధి నాకు తెలుసు. ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు. ఓ నిమిషం ఉండమనండి. ఒక్క నిమిషంలో వస్తా. ఏమయ్యా పన్బు, అన్నిటికో ధర ఉంటుంది. దీనికి ఎంత కావాలో చెప్పు. అన్న, ఇదే సెకండ్ హ్యాండ్ అన్న. ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను, అక్కడి నుంచి అసలు రాలేదు, వడ్డీ రాలేదు. అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను. ఏదో ఒక ధర చెప్పి పని పూర్తయ్యేలాగా చూడు. ఏంటో సమీ, వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. సరే అన్న. వెళ్ళండి. ఇదిగోండి, నా వల్ల అయిందే. ఏదో ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఏమండి, ఇది చాలా ఎక్కువ అండి. 20,000 ఇవ్వండి చాలు. అమాయకుడు దొరికాడు కదా అని మీదకి తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా. ఇదిగో తీసుకోండి. తీసుకోమంటున్నానుగా. నాకు డబ్బేం వద్దండి, ఒక చిన్న సాయం చేస్తే చాలు. ఏం సహాయం? ఇట్రా. అనవసరంగా వచ్చి వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్నాను. నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడి మీద కూడా కేసు పెట్టారండి. ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఈయన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చు అయిపోద్ది. దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఓ వారం పాటు వీడిని మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం. ఏంటి మామ ఇది? ఆల్రెడీ 3 రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను. ఇంకా 1 వారం ఉండమంటావా? అక్కడ ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని. ఏం 1 వారం ఉండలేవా? ఆయన చెప్పిన మాట విను. 1 వారమేగా, మాతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. చాలా మంచిదండి. పర్లేదు, వెళ్ళండి. సరే అన్నా, ఇందాక చెప్దాం అనుకున్నాను. ఇదిగో ఉంచుకో. ఏంటది? అదే ఇక్కడ ఉంటాడు కదా, ఖర్చులకు డబ్బులు ఇద్దామని. ఆయన 1 వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులతో అన్నం పెడతానా ఏంటి? మీకే 1,00,000 సమస్యలున్నాయి. అదే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, బయలుదేరండి. అన్నా, ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి. నేను ఇంటీరియర్ ని రమ్మన్నా. ఇల్లు కడతావా? ఇల్లేం కాదు, రేపేం జరుగుతుందో చూడు. ఏమయ్యా మలయప్ప, ఏంటి నువ్వు సౌదీకి వెళ్ళడం లేదని విన్నాను. ఎక్కడే ఉండిపోవాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చూసుకోవాలి కదా. వ్యాపారం వద్దన్నా. వ్యాపారం ఏమీ వద్దా?
మరి ఇంకేం చేస్తావయ్యా? సౌదీలో టెక్నాలజీని ఉపయోగించి వంకాయలు ములక్కాయలు పెంచడం చూశాను. ఆ ఊరు మట్టి కంటే మన ఊరు మట్టి ఎంతో బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక 4 ఎకరాలు కొనిపడేశాను. అందులో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసే తరుణమని ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడతావా? అలా కూడా వేస్తున్నారా? లైకులు రాకపోయినా పోస్ట్ చేయడం నేను మానలేదు లైకుల కదా. కోసం వ్యవసాయం చేయను, నార్మల్ వ్యవసాయం చేస్తాను. చాలా మంచిది. నువ్వు కూడా అలా చేస్తావేమోనని భయపడ్డాను. 4 గేదెలు 3 ఆవులు కొనాలనుకుంటున్నాను. ఏంటలా కంగారుగా వస్తున్నాడు? ఏంట్రా రే? ఓ సౌదే, ఆ, అక్కడ శేఖర్ బాబును ఉండి పగలగొట్టారని ఊరు పెద్దలందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు. చూసావా? శేఖర్ బాబు ఊర్లో ఉన్న గుళ్ళన్నింటికి మంచి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ శేఖరు బాబు అనే పేరుతో గుళ్ళో ఉన్న హుండీలు దోచుకుంటున్నారు. దుర్మార్గులు. వాళ్ళని ఎందుకయ్యా తిడతావు? మరి? నువ్వు 10,000 రూపాయలు కట్ట తీసుకెళ్లి హుండీలో వేసావు. అది మలయప్పన్ డబ్బే కదా అని హక్కుతో తీసుకెళ్లిపోయారు. నా డబ్బుతోటి అందరూ పండగ చేసుకుంటున్నారు. అదిగో మలయప్పని వచ్చాడు. వాళ్ళు ఉండి పగలు కొడుతుంటే పందులు చూస్తూ కూర్చున్నాడా? ఆ? నిన్ను కలుద్దామనే బయలుదేరా. విన్నానులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి జాతర వస్తోంది. హుండీ పగలు కొట్టి డబ్బులు మొత్తం కాజేశారు. అందుకే పోలీసులు చెప్పడానికి ముందు మిమ్మల్ని ఓ మాట అడిగి వెళ్దామని. ఆ యదవులు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని లోపలికి తోసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అందుకేనయ్యా మేము ఆలోచిస్తోంది. నువ్వేం ఆలోచించద్దు. ఉండిలో ఎంత డబ్బుందో దానికంటే ఎక్కువ ఇస్తానులే. ఈసారికి వదిలేసేయండి. ఏంటయ్యా ఇలాగే జరుగుతా ఉంటే ఈ సమస్యకి ఏంటి తీరువు? హుండీలో డబ్బులు వేయకండి రా. అయితే గుడికి ఆదాయం గూగుల్ పే, పేటిఎం డిజిటల్ ఇండియాగా మారుస్తాను. డిజిటల్ ఇండియానా? మరి నా బతుకు? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా. వెళ్దాం. నడు, నీ కష్టం నాకు ఆయన తెలుసులే. బుధాన వేసుకున్నాడు కదా. అది చాలు. అప్పుడప్పుడు రావే, కొత్త కొత్త ఐడియాలు ఇస్తాను. ఏయ్ మలయర్సి, జాగ్రత్తగా వెళ్ళవే. సందు చివరిన గాలెదవులు ఉంటారు, చూసుకునేళ్ళు. ఏంటి పిన్ని, నువ్వు ఆ సందు చివరిని జారవని బామ్మ చెప్పింది. ఆ దరిద్రాన్ని నీకు చెప్పిందా? థియేటర్లోనే ఇదిగో వస్తున్నా. ఏంటక్క స్కూల్కి బయలుదేరు? అవునరా, రివిజన్ టెస్ట్ ఉంది. రేయ్, మీరు స్కూల్కి వెళ్ళలేదారా? వెళ్ళాలన్నయ్య, నాకు కూడా లెక్కలు రావని అనుకున్నాను. కానీ నువ్వు 2 రోజులు నేర్పించిన తర్వాత నాకు లెక్కలు వస్తాయని నమ్మకం వచ్చింది. అందుకే నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గరే నేర్చుకుందామని నోటు తీసుకొచ్చానన్నయ్య. ఇలా చూడు, వాళ్ళిద్దరూ ఎలాగో బాగుపడరు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా గట్టు మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాడు. లెక్కలా? అవునయ్యా, చెంగంలో లెక్కల మాస్టర్ గా పనిచేశాడు. మాస్టర్ ఆయన? అవును. హలో మాస్టర్, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? పిల్లలకి లెక్కలు రాక స్కూల్కి వెళ్ళటం లేదు. అదే ట్రై చేద్దామని కూర్చున్నాను. ఎలా వస్తుంది? మామిడికాయలు కొట్టుకుంటూ కూర్చుంటే. మాస్టర్, నేను చదువుకునే టైంలో మీలాంటి మాస్టర్ ఉండుంటే ఈ టైంకి గొప్పవాడిని అయిపోయేవాడిని. అది సరే గాని మీరెక్కడ ఉంటున్నారు? ఇదిగో ఈ గట్టి మీదే. ఈ గట్టు మీద? ఓరి దుర్మార్గులారా, లెక్కలు నేర్పించే మాస్టర్కి చుక్కలు చూపిస్తున్నారా? మాస్టర్, ఇక మీరు ఇక్కడ పడుకోకూడదు. మీకు ఇంకో చోటు చూపిస్తాను, రండి. రేయ్, మామిడికాయలు కోసుకుని తినాలని ఆశ ఉంటే ఇలాగే వెనకెళ్ళిపోండి. ఎందుకు? మీరు బాగా చదువుకుని పాస్ అయ్యారంటే మీకు ప్రైజ్ ఇస్తాను. ఏం ప్రైస్ అన్నయ్య? అది సర్ప్రైజ్. ఏంటి వేనక పిల్లలు ఎలా ఉన్నారైతే? వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా. నన్నే ఇలా ఒంటరిగా వదిలేశారు. సౌదీలో ఉన్నప్పుడు కొన్నది మాస్టర్, బాగా కాయలు కాస్తున్నాయి. ఎవడో ఎక్కువ కోస్తున్నాడు. ఓ రోజు అది సరే, అప్పుడు చెప్తా. ఇంత మంచి చోటుని వదిలేసి ఆ ఎడారిలో వెళ్ళి కష్టపడుతున్నావు. మంచి చోటే, కానీ బతకనివ్వరుగా. అందుకే ఎడారిలో ఒంటిలతోటి ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో మాస్టర్, అక్కడ కనిపిస్తుంది ఆ ఇల్లు. అందులోనే కొబ్బరి బొండాలు ఉంచుతాం. ఇకపై మీరు అందులోనే ఉండండి. ఇక్కడే ఉండి పిల్లలందరికీ పాఠాలు తీయండి, ఓకేనా? నీకు టైంకి భోజనం మలైర్స్కి ఇచ్చి పంపిస్తాను, ఓకేనా? ఒసే శంకరి, నీ కూతురు మలయర్సిని త్వరగా మలయప్ప అన్నయ్యకి కట్టపెట్టే పని చూడవే. అదేనే నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు అలా ఆలోచిస్తూ ఉండు. ఇప్పటికే ఎందుకు పనికిరాని ఆ పెట్టెని 1,00,000 తగలేసి కొనిపెట్టాడు. అది మాత్రమే కాదే, ఆ ఉండి పగలగొట్టినాళ్ళని కాపాడడానికి మొత్తం డబ్బు తానే చెల్లిస్తా అన్నాడు. ఇలా చూడవే, ఆస్తి బంధుత్వం పోతే మళ్ళీ రాదు. అంతేకాకుండా ముత్తు మరి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంది. నువ్వు చెప్పేదంతా వాస్తవమే. మరి ఇదెలాగ తమతో చెప్పమంటావు? దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉందిలే. ఏంటి ఐడియా? ఇలా చూడు. ఒరే తమ్ముడు, నీకు కూడా వయసు అయిపోతుందిరా. మలయర్స్కి వయసు పెరుగుతూనే ఉంది. ఎన్ని రోజులకి ఇలా వాయిదా వేస్తావు? ఏదో తొందరగా. బుద్ధుందా లేదా? పుష్ప ఏదో వాగితే నాకొచ్చి చెప్తావా? మలయర్స్ నాకన్నా చిన్నపిల్ల, నేను ఎత్తుకు పెంచిన పిల్ల. దాన్ని ఎలా పెళ్లి చేసుకోగలనా? రేయ్, మీ మాయ కూడా నన్ను ఎత్తుకుని ఆడించారా? నాకన్నా 20 ఏళ్ళు పెద్దోడు. నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి? వాడుండుంటే బురదలో దొల్లించి కొట్టేవాడిని. ఇలా చూడు, మలయర్స్ని బాగా చదివించాలి. ఒక మంచి చోటు చూసి పెళ్లి చేయాలి, అర్థమైందా? అందుకే ఒక లెక్కల మాస్టర్ని ఏర్పాటు చేశాను. నీకు ఈ చెత్త ఐడియా ఎవరిచ్చారు? ఏయ్ పుష్ప, ఇదంతా నీ పనేగా? ఏంటన్నయ్యా నా మీద కోప్పడతావు? మరి? అమ్మ ఆశపడిందనే దాంతో చెప్పాను. ఏం ఆశపడిందేంటి?
ఏముందన్నయ్య, తను ఎప్పుడు చూడు పాపం నీ గురించే ఆలోచిస్తూ ఉండేది. బలంగా ఉన్నంతకాలం నీకు పెళ్లి కావాలని ప్రతి ఒక్క శుక్రవారం అమ్మోరు గుళ్ళో దీపం పెట్టేది. అలా వెళ్ళేటప్పుడు దాంతో నేను ఓ రోజు వెళ్ళాను. అక్కడ తనకి పెళ్లి అవ్వాలని దీపం పెట్టడానికి వచ్చిన ముత్తుమారిని చూడగానే అమ్మకి అమ్మోరు వచ్చిందన్నయ్య. అమ్మోరు వచ్చిందా? వచ్చేం చెప్పింది? ఏ ముత్తుమారి, నేను అమ్మోరుని వచ్చాను. నా కొడుకునే వద్దంటావా వగల మరి? ఈ జన్మలో నీకు ఇంకా పెళ్లి కాదే. ఆ రోజు అమ్మ ఇచ్చిన శాపం వల్లే అన్నయ్య ఈ రోజు దాకా ఆ ముత్తుమారికి పెళ్లి కాలేదు. అమ్మ అంత పని చేసిందా? అంతేకాదన్నయ్య, నా మనవరాలు మలయర్సిని దీని కళ్ళ ముందే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి పెట్టి పుట్టబోయే బిడ్డని ఐఏఎస్ చేస్తానని శపథం చేసింది. పాపం అది అనుకున్నది అవ్వదనుకుంటాను. తప్పే. ఇదిగో అమ్మా, నీతో ఎన్నిసార్లు చెప్పాను? ఏమే నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఏయ్, ఓ పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు చెప్పొచ్చని చట్టంలో ఉంది. కానీ నేను రెండేగా చెప్పాను. ఇలా చూడు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలాగే అన్న ఒప్పించాలి. తన జీవితంతో ఆడుకుంటుందా? వాళ్ళ అన్న చేసిన తప్పుకి తనేం చేస్తుందంటే తను పాపం కదా. తనకు వెళ్ళకూడదని శాపం వదిలో. నిన్ను తిడితే సరిపోదు. ఇదిగో వస్తాను నుండు, ఇప్పుడే వస్తా. ఎలా ఉంది? ఉండు, వెళ్ళొచ్చి చెప్తాను. బాగా వేడి చేయండి రా. సరే వేడిగానే ఉన్నాను. మొక్క మీద ఊయచ్చుగా. వచ్చొంగుంటాను. ఉండు. అమ్మా, అమ్మోరు తల్లి, ముత్తుమారి నాకు దొరకలేదని తనకి పెళ్ళవకూడదని మా అమ్మ వేడుకుని వెళ్ళిపోయింది. నువ్వు తన కోరిక నెరవేర్చకమ్మా. మా అమ్మ చేసిన తప్పుకు నేను సారీ అడుగుతున్నాను. నేను తనకి సెట్ అవును. ఎలాగైనా సరే తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నీకు నేను వడ్డానం వేస్తానమ్మా. మురుగా మురుగా, ఏంటి నువ్వేదో టీవీ రియాలిటీ షోకి రిహార్సల్ చేస్తావా? చూద్దామని నేను వస్తే నువ్వేంటి తమాషా చూస్తున్నావు? అదేం లేదన్నా, మలయప్ప ఏదో టెన్షన్ లో వెళ్ళాడు. సర్లే, తను ఎందుకు డిస్టర్బ్ చేయడమని అట్టా వదిలేశాను. మలయప్పని టెన్షన్ గా అవునన్నా. ఎందుకో తెలియదు. ఎప్పుడు నిన్ను నమ్మే ఉన్నానమ్మా. ఏంటి మలయప్ప, ఏంటి మొహం తల వాడిపోయి ఉంది? ఏంటి విషయం? మా అమ్మ తీసుకొచ్చిన సమస్య వల్ల నేను అప్సెట్ అయ్యాను. నువ్వు అప్సెట్ అయ్యేంతగా మీ అమ్మ అసలు ఏం చేసింది? అన్నా, ముత్తుమారి నాకు దొరకలేదని అమ్మోరి దగ్గర ఏదేదో వేడుకుని వెళ్ళిపోయింది. అందుకే దానికి ఇంకా పెళ్ళవ్వలేదు. తనకి పెళ్ళవ్వాలని మొక్కోడానికి వచ్చాను. ఇలాంటి అబద్ధాన్ని ఖచ్చితంగా ఒక మగాడు చెప్పనే చెప్పడు. అవును, అబద్ధం చెప్పని పుష్పే నాకు చెప్పింది. మరి ఇంకేంటి? ఏమయ్యా, ఏంటి? ముత్తుమారికి 4 దిక్కుల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ పెళ్ళంటూ చేసుకుంటే మలయప్పన్నే చేసుకుంటాను అని ఒంటికాల మీద నుంచుంది. అది మాత్రమేనా, నువ్వు బాగుండాలి అని ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి వెళ్తోందని నా కూతురు చెప్పింది. దీపం వెలిగించిందా? పుష్ప చెప్పిందంతా విని నువ్వు తమ్ముడు నువ్వు మరీ ఎక్కువగా గోకేసుకుంటున్నావు. అదే గోక్కునేలా చేశారు కదా. రండి. ఆయన ఏమి టెన్షన్ లో లేడు గానీ మీరు లేచి ఆడండి అయ్యా. నేనేమో అతను వెళ్తున్నప్పుడు ఊసాను. ఏమిటి? అతను వెళ్తున్నప్పుడు ఊసాను. అది ఆయన ఎప్పుడో మర్చిపోయాడు గానీ మీరు లేచి ఆడండి అమ్మా. మలయర్సి, మీ మామ ఎక్కడున్నాడమ్మా? తను అటువైపు ఎక్కడే ఉన్నాడు. ఏమైంది? అదేం లేదమ్మా, రాకై చనిపోయింది కదా. వాళ్ళ అబ్బాయి వచ్చేంత వరకు బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదు. మీ మామయ్య దగ్గర ఒక ఐస్ పెట్టి ఉంది కదా, 2 రోజులకి అడుగుదామని వచ్చాను. దాన్ని అతను దేవాలయంలో చూసుకుంటున్నాడు కదా, ఇస్తాడో ఇవ్వడో మీరు ఆయన్నే వెళ్ళి అడిగి చూడండి. సరేనమ్మా. మా మావయ్య ఎవరికైనా ఆ పెట్టనిస్తాడు, కానీ ఈ ముసల్దానికి ఇస్తాడు అనుకుంటున్నావా? పోయి చేరుకుంది ఎవరో నీకు తెలుసా? మా మలయప్ప మావయ్య ఎక్స్ వాళ్ళ మమ్మీ. ఎవరా? ముత్తుమారియా? వాళ్ళ అన్న కూడా ఖతార్లో ఉన్నాడు కదా. నీకు అన్ని తెలిసినట్టు చెప్తున్నావు. ఆగొస్తాను. ఏంటన్నా, ఆ బాక్స్ నేను దేవాలయం అనుకుని దండం పెట్టుకుంటున్నా. అది ఎలా ఇవ్వగలను? అక్కడ ఐస్ పెట్టెలు ఇచ్చేవాడు చక్రవడ్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నాడు. కొట్టేమో మూసేసుంది. చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చూసాం. ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదయ్యా. నువ్వే కొంచెం సాయం చేయాలి. అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. కొంచెం త్వరగా చెయ్యి, ఎక్కువసేపు ఉంచలేం. నిన్ను నమ్మే వచ్చాను. నన్ను నమ్ముకొచ్చారా? నన్ను నమ్ముకుని వస్తే 2 కొబ్బరి మండలు కొట్టిమ్మంటాను, తాగుతూ వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు? మలయప్ప, ఏంటి మాస్టర్? తీర్చుకుంటే ఎలా? ఏంటి పగ తీర్చుకోవడం? చచ్చిపోయింది ఎవరని నాకు తెలుసు.
జరిగింది మనసులో ఉంది కాబట్టి కదా బాక్స్ ఇవ్వనంటున్నావు. ఇదిగో మాస్టర్, అదొక దేవాలయంగా భావించి పూజ చేసుకుంటున్నా. సౌదీ, నువ్వు దాన్ని దేవాలయంగా భావించి పూజ చేసినా అది ఒట్టి ఫ్రీజర్ బాక్సే కదా. 4 నెలలు యూజ్ చేయలేదనుకో, దానిలో ఉన్న కండెన్సర్ తుప్పు పట్టి పాడైపోద్ది తెలుసా. దానికి బదులు ఇలా నలుగురికి ఇచ్చి సహాయపడొచ్చు కదా. చనిపోయిన మీ అమ్మకైనా పుణ్యం దక్కుతుంది. అంతేగాని దేవాలయం పూజ ఏమిటి? జరిగింది మనసులో పెట్టుకుని నువ్వు ఆ ముసలావిడికి పెట్టి ఇవ్వలేదని ఊర్లో వాళ్ళు మాట్లాడతారు కదా. ఊరు మాట్లాడుతుందో లేదో మాస్టర్, నువ్వు మాట్లాడిస్తావు. సరే, ఏదో డిసైడ్ చెయ్యి. ఇచ్చేద్దామంటావా? అరే, ఎంతసేపు ఇలా ఆలోచిస్తుంటావు? పద, వెళ్దాం, పద. ఏంటి మాస్టర్ ఇలా మన ఇద్దరం కలిసి దాన్ని తీసుకెళ్దాంలే, కానీ వాళ్ళ అన్నయ్య బాక్స్ ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడు చచ్చాడే. ఏంటి అమ్మని అంబోని వదిలేశారు? మాస్టర్, బాక్స్ కనపడడం లేదు. ఏంటిది? అయ్యో అక్క, సౌదీ, తలుపు గుళ్ళెం పెట్టుండేది కదా, లోపల ఎందుకుంటారు? అయోమయంగా ఉంది. పద, పక్కన ఉండే వాళ్ళని అడిగి చూద్దాం. రండి మాస్టర్. అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి చచ్చారో అర్థం కావడం లేదే. ఒరే ప్రభాసు, ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? మావిడ కనిపించట్లేదు, చెప్పడానికి సిగ్గా ఉంది, పోరా. అయ్యో, ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు పనికి పంపించి వైకుంఠపాలే ఆడుకుంటున్నారు. రే, ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? ఐస్ పెట్టి కనిపించట్లేదా? అవును మావా, అంతా ఆ పక్క రోళ్ళు చేసిన పనే. కొత్తగా మా నూరుకు వచ్చి టెస్ట్ వేశారు. ఏమయ్యా, మన ఊర్లో దొంగతనం చేయడానికి పక్కూరు నుంచి రావాలా? తెలుస్తోందిగా, నోరు మూసుకొని పోరా. ఏంటి మాస్టర్, నిజం చెప్తే కొట్టడానికి వస్తుంది. ప్రయోజనం లేదులే, పద పోలీస్ స్టేషన్ కా. రామలయప్ప, ఏంటి విశేషం? కూర్చో. ఇంట్లో ఉన్న ఐస్ పెట్టి కనపడడం లేదు సార్. ఏంటి ఐస్ పెట్టి కనపడడం లేదు? అవును సార్, అది శవాన్ని పెట్టే ఫ్రీజర్ బాక్సే. ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు కనపడటం లేదు. పెట్టి మాత్రమేనా, పెట్టితో పాటు బాడీ కనపడటం లేదా? బాడీని దహనం చేసి బాక్స్ గుడిలా భావించాడు, అది కనపడటం లేదు. సాధారణంగా స్టేషన్ కి గుళ్ళో హుండీలు విగ్రహాలు కనపడడం లేదని వస్తారు. మీరేమో గుడే కనపడడం లేదని వచ్చారు. ఇక్కడే ఉండండి, సార్ లోపలే ఉన్నారు. ఆయనతో ఒక మాట చెప్పేసి వస్తాను. సరే, చెప్పరండి. పోలీసులు మీ స్నేహితులు, వాళ్ళు చాలా రోజులుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు, మనమే ఇవ్వడం లేదా? రావయ్యా షణ్ముఖం, సోడా చల్లగా ఉంది, తాగుతావా? సోడా చల్లగా ఉందా? ఇవ్వు. సోడా చాలా చల్లగా ఉందే. ఫ్రిడ్జ్ కొత్తదా? నేనే నుంచి కొత్తది కొనిపెట్టేది. అదిగో శాఖరు బాబును తక్కువ ధరలో 500 రూపాయలకి దొరికిందని తెచ్చిపెట్టి వెళ్ళారు ఈ ఫ్రిడ్జ్ ని. 500కి కొత్త ఫ్రిడ్జ్? అవును. ఏది చూద్దాం. ఏవయ్యా షణ్ముఖం, కడుపేమన్నా బాగోలేదా? ఏంటి మలయప్ప, 50 సవర్ల బంగారం పోతే ఏమీ పోనట్టు చెప్తున్నావేంటి? ఏదో పెట్టిపోయిందని చెప్తే పాత గుడిగంటల సినిమా రీల్ పెట్టిపోయింది అనుకున్నాను. ఫ్రీజర్ బాక్స్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టకూడదబ్బా. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? అవును మలయప్ప, ఫ్రీజర్ బాక్స్ మిస్సింగ్ అంటే ఆటలుగా ఉందా ఏంటి? సౌదీ నుంచి వచ్చావు, పైగా తెలివి కలవడం అనుకున్నాను, మరి తెలివి తక్కువ అనుకోలేదే. హెడ్, నువ్వు వాళ్ళకేం చెప్పలేదేంది? షణ్ముఖాన్ని కాల్ చేస్తున్నారు, మలయప్ప ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నా, 5 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఒరే, ఒక్క నిమిషం రా, చెప్పేది విను. ఎవరినైనా ఆ పెట్టిలో పెట్టి అలాగే ఉంచేసామంటే 6 సంవత్సరాలైనా ఆ బాడీకి ఏమీ కాకుండా ఉంటది. దొంగతనం చేసినప్పుడు అలా ఏమైనా చేస్తే మీరిద్దరు కలిసి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు, ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వెతికించాలి. హెడ్ సార్, వీళ్ళతో మాట్లాడి అసలు విషయం ఏంటో కనుక్కో. నేను టౌన్ వరకు వెళ్ళొస్తాను. సరే సార్. ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళుంటారు? ఎందుకైనా మంచిది, హెడ్ ఫోన్ చేద్దాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఈ కంప్లైంట్ కి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల్లో అక్యూషన్ పట్టుకుంటారు. ఇప్పుడు 15,000 అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళు, మిగతాదెంతో పని అయ్యాక చూసుకుందాం. 3 రోజులా సార్? చూద్దాం, నీకు లక్ ఉంటే 3 గంటల్లోనే దొరకొచ్చు. డబ్బేవయ్యా. ఏంటి షణ్ముఖం, చెప్పు. అవును, ఐస్ పెట్టి కనపడడం లేదనే వచ్చారు. ఇప్పుడే సార్ని కలిశారు. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోనయ్యా, మీ ఊరు షణ్ముఖం లైన్ లో ఉన్నాడు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట.
కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా వృధా అయిపోతాను. ఇదిగో బాగా లోపల పెట్టు. న్యాయంగా మిమ్మల్ని లోపలికి తొయ్యాలి. సరే సరే వచ్చేస్తా ఉన్నా. సౌదీ పెట్టి ఊర్లోనే ఉందంట. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని షణ్ముగాను అరుస్తున్నాడు. ఉండి ఫోన్ ఇచ్చేసి వస్తా. బాక్స్ ఊర్లోనే ఉందా? అమ్మా లోపలికి రామా, అయ్యగారు పిలుస్తున్నారు. అబ్బా ఫోన్ చేశాడు రా. ఏమయ్యా, మన శేఖరు బాబు దాన్ని తీసుకెళ్లి మొత్తం కొట్లో 500 రూపాయలకి అమ్మేశారు. 500కి అమ్మేశారా? అవునయ్యా. ఆ ముసలి అందులో పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్, మజ్జిగ అన్ని పెట్టేసింది. అందులో ఉన్న సోడా నాకు ఇచ్చింది. అది తాగి నాకు వాంతి కూడా అయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానా అన్నా? ఓ 500 ఇచ్చి ఆ ముసల్దాన్ దగ్గర బాక్స్ తీసి ఉంచుకో. దాన్ని ముత్తుమారి ఇంటికి తీసుకెళ్ళా. ఇదిగో వస్తున్నాను. మాస్టర్ బండితి పోనేవండి త్వరగా. చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరు నాకు బాగా పరిచయం. నాకే వీళ్ళు ఎప్పుడు ఎసరు పెడుతూ ఉంటారు. చేతికి దొరికింది కదా, ఇంక వదిలే సౌదీ. ఎలా వదలమంటావు? 15,000 పోయాయిగా. సౌదీ కావాలంటే కేసు వాపస్ తీసుకుంటాం, డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అని అడుగుదామా? ఎందుకు మాస్టర్? దానికి 25,000 కలిపి మరీ అడుగుతాడు. అతను ముందు కండక్టర్ గా పనిచేసేవాడు, అందుకే ఇప్పుడు కలెక్షన్ చేస్తూనే ఉంటాడు. రెండయ్యా, మలయప్పని వచ్చాడు, ఎత్తండి. రెండయ్యా ఎత్తండి, వెళ్దాం. ఏమయ్యా రావయ్యా, ఏంటన్నా ఇలా చేశారు? ఆ కథ నేను తర్వాత చెబుతాను. నేను తర్వాత చూద్దాం. ముందు ముత్తుమారి ఇంటికి వెళ్దాం పదండి. రే పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, జాగ్రత్త రా, పడిపోతారు. జాగ్రత్తగా రండి. చాలా థ్యాంక్స్ అండి. అక్క అక్క ఏంట్రా చూడు. కొట్టుకు తింటేనే తృప్తిగా ఉంటుంది, కానీ పుల్లగా ఉంది. ఏమయ్యా ఏంటే? వడివేలు నిన్ను కలవాలట, తోటకి రమ్మంటారా అని అడగమన్నాడు. వడివేలు నా పేరు వింటేనే కోపడతాడు. వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అలాంటిదేం లేదయ్యా. నువ్వు ఐస్ పెట్టి ఇచ్చిన వెంటనే తన మనసు చల్లబడిపోయిందయ్యా. చల్లబడిందా? ఏం కాసేపు ఐస్ పెట్లో పడుకున్నాడా? మలేపా వడివేలు అక్కడే ఉండాలి, మనమే వెళ్ళి చూడాలయ్యా. అప్పుడే కదా మనకి మర్యాద. మీరు చెప్పేది అవును కదా. వడివేలు మంచోడే, కానీ ఊర్లో నేనే గొప్ప తిరుగుతున్నాడు. మలేపా వాడే ఇప్పుడు బాధల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చా? పదవేలు కలిసి ఉందాం. సర్లే, ఎంతైనా గానీ నా చుట్టమేగా, వదిలేవలంగా. వస్తారులేండి మీరు వెళ్ళండి. సరే వెళ్ళు, నేను వస్తాను. ఆ డబ్బులు నువ్వే ఇప్పించాలి, ఆ బాధ్యత నీదే. మలయప్ప రావయ్యా. రా మలయప్ప. అన్నీ చెప్పేశానులే. నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయనని చాలా అవమానించానయ్యా, కానీ అదంతా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకి ఈ ఐస్ పెట్టినిచ్చి నువ్వు చాలా గొప్పడు అనిపించుకున్నావు. నేను నిన్ను ఎలా క్షమాపణ అడగాలి? తనేమో ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అంటోంది. మా అమ్మ ఉండగానే మీ ఇద్దరికి పెళ్లి చేసి ఉండాలి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అన్నా పార్టీ మనసు మారాడు, ఇదే కరెక్ట్ అయిన టైం. ముత్తుమారి విషయం లాగండి. అలా అంటావా? నీ ఏడుపు మొహం నాకు నచ్చలేదు. ఏమయ్యా, ఇప్పుడు మటుకు అమ్మ ఎక్కడికి పోయింది? ఉన్నా పోయినా అమ్మ అమ్మాయి కదా, 2 దండలు ఇచ్చి మార్చుకోమనండి. ఈ సమయంలో దండల కోసం ఎక్కడికి వెళ్ళాలి? అరే ఏంటయ్యా, దీపాన్ని ఇంట్లో పెట్టుకుని వెలుగు కోసం బయట వెతుకుతున్నారు. ఏంటన్నా అక్కడ అన్ని దండలు ఉన్నాయి కదా, అమ్మా దేవుడు ఒకటేగా, ఆవిడ మీద ఉన్న దండలు మార్చుకోమనండి. షణ్ముగన కరెక్ట్ గా చెప్పాడు. మీ అమ్మ ఆశీర్వాదం అనుకుంటే 2 మాలలు తీసుకురండి. వెళ్ళి తీసుకురావయ్యా. అమ్మా ముత్తుమారి, ఏంటో నీకే సంబంధం లేనట్టు అక్కడే నిలబడ్డావు. ప్రతి శుక్రవారం దీపం పెట్టేస్తావు, ఇప్పుడు అడు తిరిగేవేంటి ఇటురా? సౌదీ ఎంబసీ నుంచి రాజుగారు పంపించారు. ఇది మీ పెళ్లికి రాజుగారు పంపించిన. ఓ చూసావా, రాజుగారికి నేనంటే ఎంత ప్రేమ. ఇది నీకు 10 ఏళ్ల వరకు గోల్డెన్ వీసా. ఏమండే, నయనతార విఘ్నేష్ శివన్కి ఇవ్వాల్సింది నాకెందుకు ఇస్తున్నారు? హీఈస్ ఆస్కింగ్ వై యు హావ్ గివెన్ హిమ్ గోల్డెన్ వీసా. మళ్ళీ సౌదీ అరేబియాకి రావాలని రాజుగారు కోరుకుంటున్నారు. ఎందుకు? هو جمال ما في كلام ما في شرم مويه ولا حليب مرة تعبان حتى اسم متماري वो حرق ما حرق مني على طول. నువ్వు అక్కడ నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు పెంచిన ఒంటి పిల్లలు సరిగ్గా పాలు తాకుండా ఆకలితో ఉన్నాయి. అందులో నువ్వు ముత్తుమారి అని పేరు పెట్టుకుని పెంచిన ఒంటి పిల్ల అసలు ఎన్నో కథలతో ఉంది. ఒంటికి ముత్తుమారి పేరు పెట్టాడు. واجد مشكلة كبير مشكلة جمل بعد كلام هو كلام جمل مدرسة جمل
మాగ్దర్ కలాం పాకిస్తానీ నువ్వు ఆ ఒంటెలతో తెలుగులోనే మాట్లాడి అలవాటు చేసినందువల్ల నీ తర్వాత వచ్చిన పాకిస్తాన్ వాడి మాటలు అస్సలు వినడం లేదు. అదేరా తెలుగోడంటే. ఏ చూసావటే మా తమ్ముడు ఒంటెలు మేపడానికి సౌదీకి వెళ్ళి అక్కడ 4 ఒంటెలకి తెలుగు నేర్పించాడు. మలయప్పన్ సౌదియా హుకుం మలిక్ మా సవా ఆయిలా. అందుకని ఆ పాకిస్తాన్ వాడికి తెలుగు నేర్పించడం కన్నా మలయప్పన్నే కుటుంబంతో సహా తీసుకురమని రాజుగారు చెప్పి పంపించారు. ఓహో, రజా సౌదియా కుల్ మసూద్ ఆలం జమా. మీరు మళ్ళీ సౌదీకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రాజుగారే ఇంత బతిమాలు అడిగినప్పుడు నేను రానని చెప్పలేను కదా. సరే, నేను వస్తానని ఆయనకి చెప్పండి. హీఈస్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్. ఒక్కొక్క తెలుగోడు మలయప్పన్లా ఉంటే ఒంటేలున్నంత వరకు మన తెలుగు భాషని ఎవ్వరూ నాశనం చేయలేరు. తెలుగును ఎవరో ఏం చేయలేరురా. ఇలా మాట్లాడి మీరే లేకుండా పోతారు. ఇదిగో ఇది పట్టుకో, రాజుగారితో చెప్పండి నేను వస్తున్నానని. శుక్రాన్ మష్కూర్ శుక్రాన్ మష్కూర్ మష్కూర్. ఎప్పుడు ఆ కుమారస్వామి తోడు నీకు ఉంటుంది, యేసు తోడు ఉంటుంది, అల్లా తోడు ఉంటుంది. ఇదిగో బావా, ఒక ఫ్యామిలీ సెల్ఫీ. 1 2 3. మహారాజా ఆహ్వానాన్ని స్వీకరించిన మలయప్ప మళ్ళీ ఒంటెలకు తెలుగు నేర్పించడానికి సౌదీకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఎడారిలో మలయప్ప ముత్తుమారి అని పిలిస్తే ఇద్దరి వెనక్కి తిరిగి చూస్తారు. వేలుస్వామి భార్య సుశీల కేసు వాపసు తీసుకోవటం వల్ల చక్రవడ్డీ కేసు నుంచి బయటపడ్డ పన్బలగం వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి వేలుస్వామి కుటుంబాన్ని పరామర్శించి చెంగంలో హోల్సేల్ టమాటా వ్యాపారం మొదలుపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలగమలయలో సెటిల్ అయిన తంగరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ మలయప్ప తోటని చూసుకుంటూ సైడ్ లో ఆ ఫ్రీజర్ బాక్స్ ని ఫ్రీజరే లేని ఆ గ్రామవాసులకు ఈ ఉచిత సేవని చేస్తూ ఉన్నాడు. మలయరసికి తన లెక్కల్లో పాస్ అయిపోతామన్న నమ్మకంతో పాటు లెక్కల రాని మిగతా పిల్లలకి తనకు తెలిసిన లెక్కలని చెప్తూ ఉంది. హీరోకి వెళ్తున్నాను చెప్పేద్దామని వచ్చా. లెక్కలకు భయపడి బడి వైపుకే వెళ్లిన పిల్లలందరూ కలిసి మళ్లీ బడికి వెళ్లడం ప్రారంభించారు. ఈ కాలానికి తగ్గట్టు అందరూ మారుతున్నా కూడా మేవస్సలు మారమని ఇంకొక గుంపు అటువైపు బ్రతుకుతూనే ఉంది. సార్ పైన చూడండి సార్. ఏంట్రా అది? ఫ్రీజర్ బాక్స్ సార్. అది తెలుసు, ఇదేంటిది? అదే ఆ రోజు పోయిందని కంప్లైంట్ చేశాం కదా, ఆ బాక్సే సార్ ఇది. అది ఎలా ఎక్కడుంది? అదే కదా. అది అప్పుడే దొరికింది సార్. దొరికిందా? హెడ్ సార్ బాక్స్ దొరికిందంట. ఎలా దొరికింది? వీళ్ళే పోగొట్టుకుంటారంట, వీళ్ళే కనిపెడతారంట. సరే ఎరా మీరే పోగొట్టుకుని మీరే కనిపెట్టుకునే దానికి మధ్యలో పోలీసులు ఎందుకు ఉండేది? మేము ఒక ప్రత్యేక టీం ని పిలిపించుకొని వీధిన వెతుకుతూ ఉంటే రాస్కెల్ నువ్వు దీంతో తిరుగుతూ ఉన్నావా? బండ్లో ఎక్కు. ఎక్కమంటున్నానుగా, ఎక్కరా. కాస్త వినండి సార్ ప్లీజ్ సార్. సార్ ఫాలో చేయి సార్. క్విక్ గో.